నా హృదయంలో బరువుగా ఉన్నాయి. అవి మీ మధ్యలో కక్కాలని నా ఆశ. ఒక రకంగా ఈరోజంతా వచ్చిన పిల్లలంతా ధన్యులే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక ధన్యకరమైంది ఎక్కడి నుంచి ప్రారంభించబడాలి ఆలోచించండి. ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ అనే దాంతో వస్తుంది. బంధం, ఆత్మ కలిగించు ఐక్యత, బంధంతో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలా పడితే అలాగా రావు. నేనేమంటానంటే జరుగుతున్న ప్రతి పరిస్థితి వెనక ఒక చక్కటి రూట్ మ్యాప్ ఉంటుంది. దేవుడు కనెక్ట్ చేసే రూట్ మ్యాప్ ఉంటుంది. అదే ప్లేస్లో దెయ్యం కూడా కనెక్ట్ చేసే రూట్ మ్యాప్ ఉంటుంది. ఆదాము అవ్వని కనెక్ట్ అయింది, దేవుడు కనెక్ట్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం అపవాది కూడా కనెక్ట్ అయింది. తీరా చూస్తే ఇద్దరూ దేవునితో చక్కటి అనుభవం కలిగినోళ్లే, కానీ దేవుడు వెతికి చూసేటానికి ఇద్దరూ పత్తాలేరు. అవ్వ ఆదాము ఇద్దరూ లేరు. నేనేమంటానంటే నిజంగా ఎదురు చూసిన వాళ్ళకంటే ఉత్తితోళ్ళు రేపు పొద్దున ప్రభువుని ఎదుర్కొంటారు. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నాకేం తెలియదయ్యా అని ఊరికే నిలబడి ఆయన ప్రేమను గురించి 2 మాటలు మాట్లాడిన వాళ్ళు నాకు తెలిసి ప్రభువుని ఎదుర్కొంటారని నేను అనుకుంటున్నాను. గమనించారా? ఒక సహవాసానికి ఉన్న వాల్యూని ఫస్ట్ అపవాది కోల్పోయేటట్టు చేస్తాడు. వాడేదో మనకు కనపడే విధంగా భయంకరంగా రాడు. చాలా మృదువుగా, స్మూత్గా దేవుడే మాట్లాడిన మాటతోనే లింకప్ అయి వస్తాడు మన దగ్గరికి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు మాట్లాడిన మాటను ముందు తీసుకొస్తాడు, మనం ముందు పెడతాడు. ముందు పెట్టిన తర్వాత వాడు సెకండ్ థింకింగ్ అంటే రెండవ ఆలోచనని మనకి వెనక కనెక్ట్ అవుతాడు. అంటే అర్థమేంటి? ఇప్పుడు ముందేమో దేవుణ్ణి పెడతాడు, వెనకేమో వీడు కనెక్ట్ అవుతాడు. అంటే అర్థం ఏంటంటే పైకి మనం దేవుని సహవాసం కలిగిన వాళ్ళమై ఉంటాం, కానీ వెనక రహస్యంగా మనం వేరొక వాటితో కనెక్ట్ అయి ఉంటాం. రిజల్ట్ చూస్తున్నప్పుడు వాటి ఫలాలను బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. నేనేమంటానంటే వాటి ఫలాలను గుర్తుపట్టడానికి బేస్ ఏంటంటే ఆత్మను గుర్తుపట్టండి అని వాక్యం చెప్తుంది. నేను ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అందుకోండి. ఇంకోటి ఉందా మైకు? అదేది ఆ మైక్ ఇచ్చే కార్డ్లెస్ ఉందిగా, వస్తుందిలేయ్యా, పెట్టు. చదవండి నాన్న, చిన్నమ్మ చదవండి. అంటే ఎవరో ఒకళ్ళు అందుకొని చదవండి అని. 4వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక. చూడండి, అబద్ధ ప్రవక్తలట లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. అబద్ధ ప్రవక్తలు అని చెప్పిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే మీరు ప్రతి ఆత్మను నమ్మక. చూడండి, ఇక్కడ కనెక్టింగ్ వెనక ఏదో ఒక ఆత్మ నడిపిస్తుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కనెక్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక ఆత్మ మనతో కనెక్ట్ అవుతుంది. అంటే ఒకటి దేవుని ఆత్మ, రెండవది దురాత్మ. ఈ రెండిట్లో ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. నేనేమంటానంటే ఒక మనుషునిగా కాకుండా వాళ్ళని నడిపిస్తున్న ఆత్మ ఏ ఆత్మో గుర్తుపట్టాలంటాడు వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి ఉపదేశాలన్నీ తెలియకపోవచ్చు, బ్రహ్మాండంగా పాటలు పాడి ఆరాధనలు చేసి అద్భుతంగా వాక్యం చెప్పే టాలెంట్ మన దగ్గర లేకపోవచ్చు. నేనేమంటానంటే
ఏ ఆత్మతో నడిపించబడుతున్నాం అనేది అతి ప్రాముఖ్యమైనది. ఇక్కడ సువార్త ప్రకటించేది సేవకులే, మనుషులే. కానీ వాళ్ళని నడిపిస్తున్న ఆత్మ ఎవరో మనం గుర్తుపట్టాలని వాక్యం చెప్తుంది. మళ్ళీ ఆ మాట ఒకసారి మళ్ళీ చదువునానా. ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఆ మాట చెప్పడానికి ముందుల ప్రియులారా అని స్టార్ట్ చేస్తున్నాడు. అంటే మనందరం ఎవరు అంటే అయ్యయ్యా అయ్యా అయ్యింది నాన్న, వెనక కూర్చోండి, ఫ్యాన్ కింద, ఫ్యాన్ కింద, అయ్యి పక్కనే. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చదువునానా. ప్రియులారా, ఇప్పుడు చూడండి ఏమని కనెక్ట్ అవుతుందో చూడండి. దేవుని ఆత్మేమో ప్రియులారా అని కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రియులారా అంటే ఏంటి పరిస్థితి? నానా జాగ్రత్తగా నా మాటను ప్రేమతో అర్థం చేసుకోండి. ఒక పక్కేమో దేవుని ఆత్మ కనెక్ట్ అవుతుంది, రెండవ పక్కేమో కూర్చో, రెండవ పక్కేమో కంటిన్యూ చేయనా. ప్రియులారా, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు చూడండి ఎవరెవరికి చెప్తున్నారు? దేవునికి ప్రియమైన వారితో చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, దేవునికి ప్రియమైన వారు మొట్టమొదట ఎవరంటే ఆయన శిష్యులు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగా. ఆయన శిష్యులకు చెప్తున్నాడు, లేకపోతే ఆయన సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ప్రియులైన వారు కనుక మీతో చెప్తున్నాను. ఇప్పుడు ప్రియులైన వారు అనే కనెక్టింగ్ లేదనుకోండి, ఇక నేను వాట్ అబౌట్ నెక్స్ట్ అనేది మనకు అర్థమైపోద్ది. సో నేనేమంటానంటే, ఒక మాట వెనక దేవుని సంకల్పంతో మనం కనెక్ట్ అవ్వాలి. మనం ప్రియులము, అందరూ అనండి, మనము ప్రియులము, మనము దేవునికి ప్రియులము. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? రైట్, చదువున్నాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక. ఇప్పుడు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఇప్పుడు చూడండి, నమ్మొద్దు, ప్రతి ఆత్మను మీరు నమ్మమాకండి. ఈరోజు జరుగుతున్న పరిస్థితులన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం నేను ముందుకు వెళుతున్నాను. సమయం ఈరోజు కొంచెం లేట్ అవుతుందేమో, కొంచెం సహించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కనెక్ట్ అయ్యేటప్పుడు ఏ విషయం కనెక్ట్ అవుతున్నాం? కొడుక ఇటు వచ్చేయండి, నాన్న ఎదురుకు వచ్చి, నాన్న అన్నోళ్ళకి ఎదురుకి కుర్చీలే, నాన్న కొంచెం ఫ్యాన్ దగ్గర చూడండి. కూర్చో నాన్న, చిన్నమ్మ కూర్చోరు, తల్లి మా అమ్మ కూర్చో. మీ బ్యాచ్ అంతా 10ంటికి వస్తే ఎంత బాగుండో. నన్ను లోపలికన్నా వచ్చేయచ్చు, ఇటు వచ్చేయండి, నాకు చైర్స్ వేయండి. లేటుగా వస్తే ఫ్యాన్ లేని ప్రాంతంలో కూర్చోవటమే, మరి ఏం చేస్తాం, మరి మాకు అన్ని ఫ్యాన్లు లేవు. రైట్, మంచి టయానికి వచ్చారులే, అయితే అయిందిలే, ఏసు రక్తమే చేయం. ఈసారి టైం లేటుగా వస్తే మాత్రం పెనాల్టీ. అబ్బా, మా అయ్యగారు కరెక్ట్గా, మా అయ్యగారు నోటి మాట మా మాట ఒకటే, ఏసు నామంలో ఖచ్చితంగా పెనాల్టీ వేయబడును. ఇదిగో వెనకున్నాయి చూడు నానా, అక్కడ ఉన్నాయి చూడండి, వెనక చైర్స్ ఉన్నాయి చూడండి. అయ్యో ఎందుకు కొడుక, అయ్యో రైట్. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, అట్ ప్రజెంట్ జరుగుతున్న రకరకాల పరిస్థితుల గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ రావడానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అంటే మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు కదా, ఆ మాట గుర్తు చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక మనిషిని చూపిస్తూ అతని వెనక పనిచేసే ఆత్మ ఏంటో మీరు జాగ్రత్తగా గ్రహించండి అని చెప్తుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం చదివించాను, మళ్ళీ ఒకసారి చదువునానా, సేవకులు వచ్చారు కాబట్టి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు చూడండి, ప్రియులారా అనే మాటకు అర్థం ఏంటో చెప్పాను. ఇక్కడ నుంచి ఆయనకు ప్రియులైన వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఉపదేశం మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయనకు ప్రియులైన వారితో, అందరితో కాదు. మోసగించబడేవాడు మోసగించబడతానే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. వాడు మోసగించబడ్డానికే బ్రతుకుతున్నాడు అంతే.
ఇప్పుడు ఉపదేశం ఏమని చెప్తుందంటే దేవునికి ప్రియనైన వారు మాత్రం మోసపోకూడదని ఉపదేశం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా మోసపోతున్నాం అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తాను, నెమ్మదిగా మనం వెళ్ళేటప్పుడు కనపడిద్ది. కంటిన్యూ చేయనా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అనేకులైన అంటే అనేకులు అని రాయబడింది. కొద్దిమంది అనలా, లేకపోతే కొంచెం పెద్ద గుంపు ఒక ఏరియాకి అనలా. అనేకులు అంటే ఎక్కడ పడితే అక్కడ. లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక, లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక. ఇప్పుడు చూడండి, ప్రతి ఆత్మను నమ్మొద్దు. చూసారా? ప్రైజ్ లార్డ్. ఏం జరుగుతుంది నాయన? చంపేస్తున్నారయ్యా. ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగు. వాక్యంలోకి వెళ్తుంటే దెయ్యం వచ్చేస్తుందండి. ఆ మిక్సర్ తీనానా, మన చిన్న మిక్సర్ది, మెసేజ్ వరకు మన చిన్న మిక్సర్ది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ పిన్నులు ఏమైనా లూజ్ అయ్యింటాయా? త్రిబుల్ పిన్ను పెట్టాంగయ్యా. రైట్, చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనందరం కొంచెం జ్ఞానంగా ఆలోచిద్దాం. ప్రియమైన వారిలో దేవుడు మోసపోవడానికి ఒప్పుకోవట్లా. ఇక్కడ కనెక్ట్ అవ్వాల్సిన మాట ఏంటంటే, మోసపోవడానికి దేవుడు తన ప్రియుల విషయంలో ఒప్పుకోడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ మాట కాదని మిగతా దాని సంగతి ఏంటి అంటే, మనం రాజీ పడుతున్నాం అంటే అర్థం ఏంటి? ఇంతవరకు మనము దేవునికి ప్రియులైన వారిగా లేము. అసలు ఒక విషయాన్ని మనం గ్రహించుకోవడానికి, దేవునికి మహిమ కలుగునగాక, ఒక విషయాన్ని మనం గ్రహించుకోవడానికి ముందల కనెక్టింగ్ ఏంటి అనేది గుర్తుపట్టండి. మనము ఆయనకు పిల్లలమా కాదా అనే విషయం ఇంతవరకు తేలట్లేదు అని అంటే అర్థం ఏంటి అంటే, మన హృదయం మనల్ని ఖచ్చితంగా దేవుని ఎదుట మోసం చేస్తుంది. నా భాషని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన తలంపులే, మన హృదయమే దేవుని ఎదుట మోసం చేస్తుంది. గుర్తుపట్టారా? నేను ఎప్పుడూ ఒక మాటను చెప్తాను. దేవుడు మనకిచ్చిన విలువను గుర్తుపట్టకపోతే, ఒరే నాయనా ఇది పెట్టండి రా నాయన, చంపుతున్నారేంద్రా నాయన. దేవుడు మనకిచ్చిన విలువను కనుక గుర్తుపట్టకపోతే మనము అన్నిటిలో ఫెయిల్ అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. గుర్తుపడుతున్నారా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేమంటానంటే, నువ్వు దేవుని బిడ్డవి అనే విషయాన్ని కనుక రోజు నీ ప్రార్థనలో, నాయనా నేను నీ బిడ్డనను, దేవుని ఆత్మ నీకు ఎలా సపోర్ట్ చేస్తుందంటే, అడ్డంగా వచ్చి నుంచుంటుంది. నువ్వేదన్నా ఉపదేశానికి ఓవర్ క్రాస్ చేస్తుంటే వెంటనే ఏం చేస్తుందంటే, అడ్డంగా వచ్చి దేవుని ఆత్మ, నువ్వు దేవుని బిడ్డవి గుర్తుపెట్టుకో, ఇది నీకు తగదని నీ మనస్సాక్షిని ఖచ్చితంగా దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చిన్న మిక్సర్ది. త్వరగది. కార్డులు
ఏంటో గుర్తుపట్టాలి. ఇక్కడ శత్రువు మనల్ని ట్రాప్ చేసే విధానం అంతా కూడా మీకు చక్కగా అర్థమైపోద్ది. మనమెవరో గుర్తుపట్టండి. నేను దేవుని బిడ్డని అని ఎప్పటికప్పుడు ప్రతిరోజు నీ స్వరం, నీ శబ్దం నీకు వినపడుతుంటే దేవుని ఆత్మ ఎంతగా నీ పక్షాన నిలబడుతుందంటే మనం ఊహించలేం, మనం గ్రహించుకోవడం అంతా ఇంత ఉండదండి. శబ్దానికి ఉన్నటువంటి వాల్యూ చాలామంది జీవితంలో లెస్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటంటే వినేటప్పుడు మనకు తెలియకుండానే ఒక దురద చెవులు ఏర్పడి అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే మనల్ని ఏలతా ఉంటాయి. నేనేమంటానంటే వినే శబ్దానికి ఉన్న విలువను లేకుండా, అంటే విలువతో లింక్ లేకుండా, నా మాట అర్థమైందా? ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారండి. మా నాన్నగారు నేను దేర్ వాజ్ అ రిలేషన్షిప్లో ఉండి మాట్లాడిన మాట వేరు, రిలేషన్ లేకుండా మాట్లాడే మాట వేరు. ఇప్పుడు నేను దేవునితో ఆయన కుమారుణ్ణి అనే కనెక్టింగ్ కనుక నీకు నీ దేవునికి మధ్య ఉన్నట్టయితే దేర్ ఈజ్ నో రాంగ్ వే. ఇక్కడ నీ తండ్రితో కనెక్ట్ అవ్వటం మిస్ అయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే తండ్రిలాగా వచ్చి అపవాదం వచ్చి వాడు కనెక్ట్ అవుతాడు. అందుకని వాక్యం మనకేం చెప్తుందంటే ఒక వ్యక్తి నీకు బోధకుడిగా ఉన్నాడు కదా, వాడి వెనక ఏ ఆత్మ చేత మీరు నడిపించబడుతున్నారో, ఏ ఆత్మ చేత బోధిస్తున్నారో చూడండి అంటాడు. ఆ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం కంటిన్యూ చేయనా? దీనికి పెట్టలేదా బాబు? ప్రియులారా, అనేకులైన బటన్ ఆన్ చేసావు నాన్న. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక. ఇప్పుడు చూడండి, ప్రతి ఆత్మను నమ్మొద్దు, ఆయా ఆత్మలు 2 కేటగిరీలు చెప్తున్నాడు. ఒకటి దేవుని సంబంధమైందో కాదో ఏంటి పరీక్షించాలంటాడేంటి? ఇప్పుడు నేనేమంటానంటే పరీక్షించడం మన బాడీలో ఆ సెన్స్ పనిచేస్తుందా అని అడుగుతున్నాను. పరీక్షించాలి అని అంటే మనకు ఆధారం ఏముందంటే ఉపదేశం ఒక్కటే. ఉపదేశపు కొలతలో నుండి పరీక్షించాలి. ఉపదేశాన్ని పక్కన పెట్టి మనం పరీక్షించడానికి ఆధారం ఏమి ఉండదు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఉపదేశం దేవుని ఆత్మ ఒక పాపిని పరిశుద్ధునిగా చేసి నరకం నుండి విడిపించి దేవుని యొద్దకు చేర్చాలంటే ఆయన ఒక ఆత్మను గుర్తించాలి అని అంటే అది దేవుని ఆత్మ దురాత్మ అనేది తెలియాలంటే కరెక్ట్గా ఉపదేశం యొక్క స్కేల్ మనకు తెలియాలి. ఇప్పుడు చూడండి, ఉపదేశం ఎవరి ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి అపోస్తుల దగ్గరికి వచ్చింది. అపోస్తుల ద్వారా ప్రకటించబడిన ఉపదేశం కాకుండా మరొకటి ఏదైనా కొత్తది ఉందా? అంటే పరలోకం మొత్తం అంగీకరించి కన్ఫర్మ్ చేసింది ఏంటి అని అంటే అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి ప్రకటన, ఆ సువార్తను. నేను లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రతి మాసం అదే టాపిక్ చెప్పాను. ఇప్పుడు జరుగుతున్న మోసం అంతా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అంటే చూడండి, నేను తీతు పత్రికలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చదవండి నాన్న. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నాన్న రికార్డింగ్ అవుతున్నాయా? తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రైట్, చదువు నాన్న. దేవుని ఎరుగుదుమని వారందరూ కూడా చెప్పుకుంటారు కానీ అసహ్యులను
విశ్వా మీకు తెలుసు, రైట్. ప్రతిసారి మర్డర్ చేస్తున్నారయ్యా, బతకనీయటానికి కూడా కోలుకోవడానికి కూడా కొంచెం ఏదైనా ఏది చేయట్లే. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, తీతు పత్రికలో 1:16 ఒక వచనాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. చదువు నాన్న. దేవుని ఎరుగుదమని, ఇప్పుడు చూడు, ఇది రాట్లా. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని, వాళ్ళు చెప్పుకుంటారు కానీ అసహ్యులను. ఇప్పుడు చూడండి, దేవుని ఎరిగామని చెప్పుకునే వాళ్ళంట అసహ్యులు అని ప్రారంభిస్తున్నాడండి. ఏంటండి ఈ మాటను ఏమనాలి? అయ్యా దైవజనులారా, నా ప్రాణాన్ని నా గుండెల్లో ఉన్న బరువుని కొంచెం దించాలి మీరే. ఇప్పుడు దేవుని ఎరిగిన వారే అంటే ఎరగటం అంటే ఏంటి? దేర్ వాజ్ ఎ రిలేషన్షిప్. దేవుని ఎరిగిన వాళ్ళల్లోనే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అసహ్యులను, అవిధేయులను. అదేంటి అసహ్యులు అంటే ఏంటి? వాక్యం అసహ్యులు అని ఎత్తుపడుతుంది ఏంటి? ఆలోచించండి ఒకసారి. అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయాల్లో భ్రష్టులైపోయారట. తమ క్రియల వలన ఆయన్ను ఎరుగుమన్నట్టున్నారు. తమ క్రియల వలన ఆయనను ఎరగము అన్నట్టుగా ఉన్నారంట. అసలు ఇదేం కనెక్టింగ్? మనం ఆలోచించుకోకపోతే చాలా చాలా దెబ్బతింటాం. గుర్తుపెట్టుకోండి. మరలా ఆ మాటలు మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను, చూడనా? మళ్ళీ చదువు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ, ఇప్పుడు చూడండి, అంటే లోపల దేంతో కనెక్ట్ అయ్యి ఉన్నారో చూడండి. దేవుని ఎరుగుదుమని బయటికేమో దేవునితో రిలేషన్షిప్ ఉన్నట్టుగా భాషలు, కృపావరాలు, ఆత్మఫలాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలాగున్నారు అంటే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క మాట వెనక ఏ రకమైన ఆత్మ పనిచేస్తుందో చూడండి. అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో కనెక్టింగ్ దేంతో ఉన్నాయో చూడండి. అప్పుడు దేవుని ఆత్మ ఏమంటుందంటే వాళ్ళని మీరు పరీక్షించాలి అని చెప్పింది. పరీక్ష ఎలా చేస్తావు? ఒక పరీక్షను ఏ ఆత్మ చేత నడిపించబడుతుంది అనేది పరీక్ష ఎలా చేయాలి? పరీక్ష ఎప్పుడు కూడా ఎలా చేయాలంటే ఉపదేశాన్ని తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఉపదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనే కనెక్టింగ్ మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఉపదేశం తండ్రిలో నుంచి ఉపదేశమునంట ఆయన ఘనపరిచెను, తనలో చూసుకున్నాడంట ఒక ఉపదేశాన్ని. తండ్రి తనలో ఉన్న ఉపదేశాన్ని చూసి దాన్ని ఘనపరిచి, యెషయా 42లోనో 43లోనో ఉంటుంది, 12వ వచనంలో అక్కడ ఉంటుంది, 22 అనుకుంటా ఉంటుంది. మీరు చదువుకోండి, లేకపోతే చూడమ్మా దొరికితే చదువు. 22లోనా 20లోనా ఇక్కడ ఉంటుంది చూడండి. ఆ మాట చూడానా, ఆ వచనం పట్టుకోండి. యెషయా పుస్తకంలో ఉపదేశ క్రమమును 1:42 కానీ 43 కానీ 28, 26 రైట్. 28, 26 కాదు నాన్న, 42, 21 రైట్.
నానా 42:21 చదవండి నానా. యెహోవా రైట్, ఇక్కడ చూడండి. యెహోవా తన నీతిని బట్టి 42:21 యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై సంతోషము కలిగిన వాడై. ఉపదేశ క్రమం ఒకటి ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉపదేశ క్రమమును ఘనపరిచి గొప్ప చేశాడు. ఇప్పుడు తనలో చూడండి, ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడంటే తన నీతిని బట్టి. ఇప్పుడు జ్ఞానంగా మనం అర్థం చేసుకుంటే ఒక ఉపదేశ క్రమము దేవునిలో నుండి, ఆయన నీతిలో నుండి పుట్టుద్ది. ఇప్పుడు ఆయన తను చూసుకున్నాడట. చూసుకున్నప్పుడు ఆయన నీతిలో నుండి ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను అని రాసి, ఆ ఉపదేశాన్ని ఏం చేశాడట, ఈ లోకంలోనికి పంపెను. అది ఎక్కడికి వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా ప్రతిష్ఠితులైన అపోస్తుల దగ్గరికి పంపబడింది. దిస్ ఈజ్ అ రూట్ మ్యాప్. ఈ అపోస్తుల దగ్గరికి పంపబడిన ఈ ఉపదేశానికి మీరు చదివితే గలతీ పత్రిక కట్టడ చూడండి. అంటే ఆ ఉపదేశానికి వాల్యూస్ ఎలా ఇచ్చాడో దేవుడు చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మేము మీకు ప్రకటించిన సువార్తను కాక, ఇప్పుడు చూడండి, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. ఇప్పుడు ఇంకేమైనా యాక్షన్ ఉందా? ఇప్పుడు నేనేమంటానంటే, అపోస్తులు ప్రకటించారు. అపోస్తులు ప్రకటించినప్పుడు అపోస్తుల చేత ప్రకటించబడిన ఉపదేశాన్ని దేవుడు అంగీకరించి ఆ ఉపదేశ క్రమము చొప్పున, చూడండి, క్రమము చొప్పున ఒక ఆత్మకు నిత్య రక్షణ వస్తుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నెమ్మదిగా చూడండి, కంగారు ఏం లేదు. ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన, ఇప్పుడు చూడండి, ఆయన సంపూర్ణమైన సిద్ధిని పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఏ క్రమంలో సేవ చేస్తున్నారో కనుక్కోండి ఫస్ట్. అపోస్తుల ద్వారా ప్రకటించబడిన క్రమం ఏంటంటే మెల్కీసెదెకు యొక్క క్రమం. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఇప్పుడు ఎవరు చేరారంట? యేసుక్రీస్తు చేరి, చదువునాను, మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ. దేనికి విధేయత? మెల్కీసెదెకు క్రమానికి విధేయత చూపించిన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే, దేవుని ఆత్మ వెనక ఏ ఆత్మ చేత నడిపించబడుతుంది అనేది ఎట్టు గుర్తుపట్టారంటే, ఒకటి, వాళ్ళు ఏ క్రమంలో చేరి సేవ చేస్తున్నారో తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళ క్రమం వెనక ఒక మెల్కీసెదెకు ఉన్నాడా లేడా అనేది పరిశీలించండి. మీ ఆత్మీయ నాయకులు కావచ్చు, వాళ్ళపైన ఆత్మీయ నాయకులు కావచ్చు, వాళ్ళపైన ఆత్మీయ నాయకులు, నువ్వు ఎంత ఆత్మీయ నాయకులైనా కూడా వాళ్ళ వెనక మెల్కీసెదెకు క్రమంలో సేవ చేసిన పరిశుద్ధుని చేత సువార్తకు పంపబడ్డారా? సువార్తికుడుగా, కాపరిగా, బోధకుడుగా, ప్రవక్తగా, అపోస్తులుడిగా పంపబడ్డారా లేదా చూడండి. ఇప్పుడు వారి వెనక పనిచేస్తున్న ఆత్మ ఏ ఆత్మ ఏ క్రమంలో చేరి సేవ చేస్తే ఒక ఆత్మకు నిత్య రక్షణ వచ్చింది? కొంచెం నోరు తెరిచి ఒప్పుకుంటే ప్రాణం పోద్దా? కొంచెం ఒప్పుకోండి, తప్పేం కదా. నేను వాక్యంలో ఉన్నదే కదా నేను చెప్పేది, సొంతది చెప్పట్లేదుగా. మెల్కీసెదెకు క్రమంలో ఉన్న ఆ క్రమం ద్వారా సేవకు సిద్ధపడినప్పుడు ఆ సేవలో ఏం జరుగుతుందంటే ఒక ఆత్మకు నిత్య. ఇప్పుడు సేవ అంతా దేనికి? ఇప్పుడు మనందరం సేవ చేసేది దేనికి? మనందరం సేవకులు అయింది దేనికి? ఆత్మల్ని రక్షించడానికి. ఇంతే, ది మెయిన్ రీజన్ ఇదొక్కటే. అది కూడా సంఘం మంద కాదు, ఆయింది. మనం ఆయన సంఘానికి సెక్యూరిటీ.
అంటే ఏ గొర్రె ఎటు పడితే అటు పోకుండా ఒక క్రమంలో నడిపించబడ్డం కొరకు అప్పగించుకోవాలి అనేటువంటి కంటెంట్ ఇది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన వెనక ఎవరు ఏ ఆత్మచేత నడిపించబడి ఏ క్రమం చొప్పున సేవ చేస్తున్నారో ఇప్పుడు మీ మైండ్ని వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ప్రతిష్ఠితులు ఉన్నారండి. అపోస్తుల్లో కనబడుతున్నది ఏంటో తెలిసిన, వాళ్ళు మొట్టమొదట ఇల్లు, వాకిళ్ళు, ఆస్తులు, భార్య, పిల్లలు, దెర్ ఈజ్ నో రిలేషన్షిప్. వాళ్ళంతా ఎలా ఉంటారంటే ఈ లోకం మీద పద్ధతుల మీద ఆనుకొని, లోకం మీద పద్ధతుల మీద ఆనుకొని వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, చర స్థిరాస్తులు సంపాదించుకోరు. పేరు గొప్పలు సంపాదించుకోరు. వాళ్ళకి గౌరవ ప్రతిష్టలు తెచ్చుకోవడానికి కష్టపడరు. వాళ్ళ టార్గెట్ అంతా ఎలాగుంటుందంటే, ఏ స్థితిలో చూసినా దేవుని దిక్కుగా చేసుకుంటారు తప్ప వేరొక దాని మీద ఆధారపడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉజ్జీవించవలసి వచ్చినప్పుడు ఉజ్జీవించండి, తప్పేం కాదు కదా. ఆ మునగడు తీసుకొని కూర్చోవలసిన అవసరం ఏం లేదు. ఉజ్జీవంగా ఉన్నప్పుడు ఉజ్జీవంగా నోరు తెరవడం తప్పే ఉంది, అంగీకరించండి. నేను మడతలేసి తిడతలేసి చెప్పట్లేదుగా, ఫెయిర్గానే ఉన్నానుగా. అక్షర జ్ఞానం ఏం చేస్తుందంటే ఇక ఏం లేదు, గారడి విద్యలు చేస్తుంది, మీకు తెలీదు. మనం చూద్దాం ఈరోజు. మరి ఇక సెకండ్ ఉపదేశం కూడా ఉంటుందో లేదో అబ్బాయి, ఎందుకంటే టైం లేదు. 1 గంట అయితే ఆకలి కేకలు వచ్చిందే 11-11:30కి. ఇక మళ్ళీ 1 గంటకి మళ్ళీ నేను క్రమం తప్పాలి, మీ దరిద్రాన్ని బట్టి నేను కూడా క్రమం తప్పాలి. ఆ బాధలు నాకెందుకు అంటే నేనేమంటానంటే కొంచెం ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం చేసుకోండి. అపోస్తులు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, ఒకవేళ మేమైనను అంటే కన్ఫర్మ్ చేస్తున్నారు, మేమైనను ఒకవేళ పరలోకం నుండి, చూడండి ఇక్కడ వార్నింగ్, ఇక్కడికి పంపబడిన వార్నింగ్ ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకానికి వెళ్ళింది వార్నింగ్. పరలోకం నుండి అయినను నాన్న కొడుకు దా ఎదురు కూర్చి, లేకపోతే వెనక ఎడ కూర్చుంది కదా, ఎదురు కూర్చో. నీ చేత బాస్పెట్లు వేపియాల్సి వస్తుంది, ఏం చేస్తాం. కానీ మరి లేటుకు వస్తే అంతే ఉంటుంది. మరి మా అబ్బాయి లేండి, కంగారు లేదు, మా అబ్బాయిని కొట్టినా మాకు బాధ లేదు. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాను నేను ఇప్పుడు? ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళింది వార్నింగ్. ఇప్పుడు చూడండి, ఉపదేశ క్రమంలో ఇవ్వబడిన సువార్త ఎక్కడికి వార్నింగ్ తీసుకెళ్ళిందంటే పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా వార్నింగ్ తీసుకొని వెళ్ళింది. అంటే ఇప్పుడు చూడండి, భూమి కింద భూమి పైన సువార్త అంగీకరించబడింది అపోస్తుల ద్వారా. అది కాకుండా వేరొకటి ఎవడు ప్రకటించినా నెక్స్ట్ ప్లేట్ ఏంటంటే శాపగ్రస్తుడు. అంటే అర్థం ఏంటి? పోనీ ఒకసారి రాయిలా 2 times రిపీట్ చేశాడు అక్కడ గలతీ పత్రికలో. అదే వచ్చినని 2 times రిపీట్ చేశాడు, 2 సార్లు అంగీకరించబడదు. ఇప్పుడు నేనేమంటానంటే మీ వెనక మినిస్ట్రీలు వెనక, సేవకులు వెనక ప్రతిష్ఠితులు ఉన్నారా చెక్ చేసుకోండి. అలా గనక చెక్ చేసుకోకపోతే మీరు పడిన ప్రయాస, ఒక ఆత్మకి నిత్య రక్షణ మీరు ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు స్టోరీలు చెప్పండి, టచ్ అనండి, బొచ్చానండి, గిన్నెలు తిరగేయండి, కింద పడిన పైకి లేపండి 10 సార్లు. ఇప్పుడు లేటెస్ట్గా తైలాభిషేకాలు స్టార్ట్ అయినాయి. మరి అదేం కథో నాకు అర్థం కావట్లేదు. అది ధర్మశాస్త్ర సంబంధమైన తైలాభిషేకాలు. పిచ్చోళ్ళలాగా ఊకే ఓగమాకండి, మీకు తెలీదు. నేను తండ్రిగా చెప్తున్నా, మీరు లేజర్గా ఉంటే రండి కూర్చొని మాట్లాడుకుందాం. నాకున్న బాధ ఏంటంటే వదిలేస్తున్నారండి. ఈరోజు అంటారు కదా, రేపు నెక్స్ట్ మంత్ రారు. వదిలేయటం ఎందుకు నాన్న? మీకు నేర్పేది ఏమైనా చిన్న విషయాలు నేర్పుతున్నావా? మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇంకోసారి వివరంగా కూర్చొని మాట్లాడవచ్చుగా, తప్పేముంది దానికి? అబ్బో ఈ బాధ, అబ్బో వీళ్ళేదో మాయ చేస్తున్నాను ఎందుకంటే అనుకుంటాం. నీ మనసులో ఏదైనా తేడా అనిపించింది, కూర్చో, ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూర్చో మాట్లాడుకుందాం. మేము పారిపోవట్లేదుగా, గబుక్కుని పోయి రూమ్లో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని బయటికి రాకుండా ఏం లేనుగా, చెప్పి దాక్కుంటున్నానండి. మేమందరం మీ కళ్ళ ముందలో తిరుగుతున్నాం. నా ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ గ్రూపులో ఉన్నారు.
ఇక్కడ మీ గ్రూప్లో ఉండటమే కాదు, ఇక్కడ సంఘంలో నేను చెప్పే ప్రతి ఉపదేశం మీకు వస్తుంది. సంఘంలో ఒక ఉపదేశం చెప్పి, మీకు ఒక ఉపదేశం చెప్పి, అక్కడ ఒక వేషం ఇక్కడ ఒక వేషం ఇట్లా. టు బీ ఫ్రాంక్, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఏ క్రమంలో మొట్టమొదట మనల్ని మోసం చేస్తున్న ఆత్మ ఏ క్రమంలో సేవ చేస్తే ఒక ఆత్మకు నిత్యరక్షణ వస్తుందో లేదో ఆ విషయంలో ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందనేది చూసుకోవాలి. అందుకని అపోస్తులు ఏమంటున్నారు, ఒకవేళ మేమైనను కన్ఫామ్గా చేసి చెప్పేసి, అయ్యా ఈరోజు మేము ప్రకటించి దేవుని చేత అంగీకరించబడిన తర్వాత ఒకవేళ మేము వేరే ఊరు వెళ్ళి ఒక 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను వెనక తిరిగి వచ్చి మొన్న చెప్పింది తోచ్ అది కానే కాదు, అసలు ఇప్పుడు ఒరిజినల్గా దేవుని ఆత్మ నాలో దిగిన మాతో మాట్లాడుతుంది, ఇప్పుడు నోట్ చేసుకోండి అది కరెక్ట్ కాదా అన్నా కూడా నమ్మొద్దని చెప్పేశాడు. పోనీ ఇది ఇక్కడతో ఆగలా, మళ్ళీ గోయింగ్ టు హెవెన్, పరలోకానికి వెళ్ళిపోయి వార్నింగ్ ఇచ్చేసింది. ఇప్పుడు అపోస్తుల ద్వారా ప్రకటించబడిన ఆ మెల్కీసెదెకు క్రమంలో చేరిన సేవ, కనీసం ఆ సేవకులు చేతి కిందైనా మీరు నడిపించబడాలి, కనీసం వాళ్ళ చేతన పంపబడాలి సేవకి. అది కనుక లేకపోతే నువ్వు తలకిందులు తప్పలు చేసి నాకు ఎవడు కాపరు లేకపోయినా నేను పెద్ద మోనార్కు నాకు బైబిల్ మొత్తం తెలిసిపోయింది చించేస్తున్నాను అన్నాడు అనుకో, వాడు నెంబర్ 1 కిలాడి. మీకు తెలియదు, నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి. మాకులాగే పని చేయగలడు, మాకులాగే ప్యాంటు చొక్కా కూడా వేయగలడు, మాకులాగే తెల్లగా నిగనిగి నాకంటే ఇంకా తెల్లవి కూడా వేయగలరు. ఇట్టనే వాళ్ళకు కూడా బలిపీఠాలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, పెద్ద సిలువలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, చక్కగా కలరింగ్స్ ఉంటాయి, మేకప్లు ఉంటాయి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మేకప్ లాగా అన్నీ ఉంటాయి. అసలు మనిషి చూస్తే అసలు ఇదిరా దేవుని సంఘం అంటే అనిపించే విధంగా ఉంటుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉండరంటే అపోస్తుల చేత అంగీకరించబడిన ప్రతిష్ఠితులు ఉండరు. అందుకనే దేవుని ఆత్మ, అది ఏ ఆత్మో పరీక్షించి పరిశోధించండి అని చెప్పాడు. మీరు నా మాటను మీరు చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చూడండి నాన్న, మరొక మాటని ఎఫ్ఎస్సి 2:13-14 అనుకుంటా, చూడండి నాన్న. ఎఫ్ఎస్సి పత్రికలో నేను ఒక మాట మిస్ అయ్యాను, దాన్ని కలుపుకుంటూ వెళ్తే మనకు ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే పౌలు చెప్తున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 2:13-14 చదువున్నాను. అయినను ఇప్పుడు చదువున్నాను కాదు నాన్న, అయినను రైట్. ఇప్పుడు చూడండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, ఇప్పుడు చూడండి, మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన యేసు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉండిరి. ఇప్పుడు ఏం చదువుతున్నారు? 13-14 కదా, 8-9 చదువున్నాను. మీరు విశ్వాసము ద్వారా, ఇప్పుడు చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రియల వలన కలిగింది కాదు బాయ్. రక్షణ ఎప్పుడు కూడా మనం భక్తి చేసిన దాన్ని బట్టి కలగదు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక దుర్బోధని వాడి వెనక పనిచేస్తున్న ఆత్మను పట్టుకోవడం అంత తేలికైన విషయాలుగా నాకు తెలిసి 1 సంవత్సరం ఇదే టాపిక్ కంటిన్యూ చేసినా ఆశ్చర్యపడక్కర్లా, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి నా దగ్గర, అంత మ్యాటర్ ఉంది నా దగ్గర. మౌనంగా ఉంటున్నాను అనుకుంటున్నారు కదా, కుమిలిపోతున్నాను. ఇవన్నీ నాకు ఎందుకు తెలియజేసామని పిచ్చెక్కి దేవుని దగ్గర ఏడుతున్నా. ఎందుకంటే అవి తెలిసిన తర్వాత ఎవరిని చూస్తున్నా ఎంత బ్లంట్గా మోసగించబడుతున్నారో చూసి గుండెల్లో ఎందుకు బతికించి ఉంచుతున్నావయ్యా, ఇక నాకు భరించే శక్తి సరిపోవట్లేదు, నన్ను తీసుకో అని అడుగుతున్నా. బలిపీఠం మీద ఉండి చెప్తున్నానండి, భరించలేకపోతున్నాను నేను. సెకండ్కి గుర్తొస్తుంటే పిల్లలు, సేవకులు, తోటి సేవకులు గుర్తొస్తుంటే
నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు అర్థం కావట్లా, ఇన్ని ఎందుకు తెలియచేసావని కూడా బాధపడుతున్నాను నేను. ఇక్కడ చదివినప్పుడు మనకి దీనికి కనెక్టింగ్ ఏంటి అని అనిపిస్తుంది కదా. నేను కొంచెం వివరంగా చెప్తాను, మళ్ళీ ఒకసారి చదువున్నాను. ఇది మీ వలన కలిగినది కాదు. ఇప్పుడు చూడండి, దుర్బోధ వెనక ఏ ఆత్మ పనిచేస్తుందంటే నువ్వు అంటది. గుర్తుపెట్టుకోండి, మనం చేసాం, కష్టపడ్డాం, మనం సంపాదించాం కాదు. ఇక్కడ కంటిన్యూ చేయనా. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏమంటుందంటే నువ్వు మంచి క్రియలు చేసావు కాబట్టి అంటుంది. ఒకటి నేను అంటది, రెండవది నువ్వు మంచి క్రియలు చేసావు, పలానోడు కోసం ప్రార్థన చేస్తే వాడు చక్కగా స్వస్థత పడ్డాడు, నువ్వు వాక్యం చెప్తే వాడు మారు మనసు పొందాడు అంటది. 1 సంవత్సరం తర్వాత నువ్వు చెప్పినోడు వెనక తిరిగి చూస్తే వాడు అసలు అడ్రస్ ఏమనడం ఏముండదు, ఉత్తిదే. వాడు స్టాండ్లో నిలబడిన దాఖలాన్ని కనపడవు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాతాన్ ఏమంటుందంటే బ్రదర్ నువ్వు భక్తి చేసావు కాబట్టి నువ్వు యోగ్యుడు అంటది. ఈ ఆత్మ ఏంటో గుర్తుపట్టండి. భక్తి ఎప్పుడు మనం నేర్చుకొని చేసేవి కావు, దేవుని చేత చేపించబడేవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తి దేవుని ఆత్మ నీ చేత చేపించాల. పాపం మనం తీసుకోలేము, ఆయన తీసేయాల. ఆయన తీసేస్తే పోద్ది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఈరోజు గ్రహించుకోకపోతే మళ్ళీ మనం డెఫినెట్గా మోసపోతాం. ఇప్పుడు ఏమన్నాడు, ఒకటి నేను అనేది చచ్చిపోవాలి, రెండవది నా క్రియలను బట్టి నేను కష్టపడ్డాను కాబట్టి అనేది, ఈ రెండు చచ్చిపోవాలి. సేవకునికి ఈ రెండు అస్సలు పనికిరావు. ఈ రెండిట్లో ఏమొస్తుందో తెలిసిన, వెలుగుదూత ఇతరుల కంటే నేను గొప్పోడిని అనే ఆత్మ పనిచేసింది. ఈ రెండిటి వెనక అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రైడ్, గర్వం పనిచేస్తుంది. అంటే దాన్ని నువ్వు ఎరగవు, అది నువ్వు భక్తి అనుకుంటావు. అర్థమైందా? పునాది లేని వాళ్ళంతా కూడా చాలా ఈ విషయాల్లో మంచి స్టాండ్లో ఉంటారు. నేను చేశాను, మేము కష్టపడ్డాం, చాలా సెల్ఫ్ మైండ్ పనిచేస్తుంది. అంటే మనుషుల్లో ఘనతని, వాల్యూని ఎక్కువగా ఆశిస్తుంది, తక్కువ కాదు, ఎక్కువగా ఆశిస్తుంది. మరొక మాట నేను చెప్తాను చూడండి. గలతీ పత్రికలోనే 1:11-12 కూడా చదువునానా. పౌలు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్లోనేమో పరలోకానికి వార్నింగ్ ఇచ్చాడు, తమకు తామే వార్నింగ్ ఇచ్చుకున్నారు. అంటే మేమందరూ సువార్త ప్రకటించాం, 12 మంది అపోస్తలం, మళ్ళీ మేము వెనక తిరిగి వచ్చి కాదు మేము ప్రకటించింది ఫలానా అని మార్చి చెప్పడానికి కూడా ఛాన్స్ లేకుండా అక్కడ తన్ను చంపేసుకున్నాడు. ఇదే విషయాన్ని మరల పరలోకానికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ కనెక్టింగ్ విత్ హెవెన్కి కూడా కనెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నిర్ణయాలు హెవెన్కి కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భూమండలం మీద ఒక్కదాంతోనే నువ్వు చేసిన భక్తితో పరలోకం వెళ్ళిపోవటం అనేది అసంభవం. నువ్వెప్పుడు కూడా ఎక్కడ నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్య హెవెన్ మాత్రం అంగీకరించాలి, పరలోకం అంగీకరించాల్సిందే, దేవుని ఆత్మ అంగీకరించవలసిందే. దేవుని ఆత్మ అంగీకరించకుండా మేము అనేది ఎన్నడూ కూడా పరలోకానికి అంగీకరించబడదు. ఈ విషయంలో ముఖ్యంగా సేవకులు అయిన మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని పిల్లలు మోసపోకుండా ఉండడం కోసం ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడు. చెప్పిన తర్వాత ఇంకా మనం కనెక్ట్ అవ్వాల్సిందేంటి? ఇప్పుడు ప్రతిరోజు మనం ఏం చేయాలంటే చెప్పబడిన ఉపదేశాన్ని రిమైండ్ చేసుకుంటూ ఆ కొలత ప్రకారం నేనున్నానా లేదని పరీక్షించుకుంటే అప్పుడు అర్థమైంది. లేకపోతే విని దురద చెవులు గలవాడవై ఇక్కడి నుంచి టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతావు అంతే. ఇక రెండో ఆక్షన్ ఏమంటది. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే సెకండ్ స్టెప్. పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు చదవండి. గలతీ 1:11-12. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త, ఇప్పుడు చూడండి, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేమంటానంటే పౌలు అపోస్తుల చేత ప్రకటించబడిందంట, మనుషులు యోచనలను బట్టి ప్రకటించబడింది కాదు.
మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ప్రకటన ఎప్పుడు స్టాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం అంతా కూడా లో ప్రొఫైల్లో చూస్తున్నాం, చాలా తక్కువ చూపు చూస్తున్నాం. ఉపదేశాన్ని ఎప్పుడు కూడా చాలా కొలత తక్కువగా చూస్తున్నాం. అందుకనే అదే కొలత మనకు వస్తుంది. భక్తి కొలత కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది, మనకు అర్థం కాదు. పౌలు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఆయన స్టాండ్ ఎంత గంభీరంగా ఉంటుందో చూడండి. ఆయన ఎవరిని తీసుకొచ్చి పెడుతున్నాడు, ఎంత డేర్ అండి, హౌ డేర్. అసలు ఆ పదానికి వెనక ఆ కనెక్టింగ్ ఎలా అవ్వాలో మనం ఆలోచించుకోకపోతే దెబ్బతింటాం నాన్న. నేనైతే తండ్రిగా బతిలాడుతాను, మీకు తెలీదు. మళ్ళీ చదువునానా. సహోదరులారా, ఇప్పుడు చూడండి, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నారు? సంఘంతో చెప్తున్నాడు. ఆ పౌలు సువార్త సేవ చేసేటప్పుడు సంఘం ఏముందంట, సహోదరులు అయిపోయారంట. ఏమంటే అపోస్తులుడు సంఘం ఇప్పుడు ఏమయ్యారు, సహోదరులు అయ్యారని చెప్తుందండి వాక్యం. సహోదరులకి ఇంట్లో ఒకళ్ళు తెలియకుండా ఏదైనా ఉంటుందా అంటే, అక్కడ కనెక్టింగ్ అవ్వాల్సింది ఏంటంటే, దేవునికి మనకి, పరలోకానికి మనకి రహస్యమైంది మరుగైనది ఉండదు. దాన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, కంటిన్యూ చేయి. నేను ప్రకటించిన సువార్త. ఇప్పుడు చూడండి, నేను అనే మాట దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నాన్న చైర్ సైడ్, నాన్న అన్నోళ్ళని కూర్చో, నాన్న అక్కడ కూర్చోండి, లేకపోతే ఇటు వచ్చేసాడు. చిన్నమ్మ కూర్చోరా, అది లాక్కో, నాదేలే లాక్కో, కురప నీకు దొరుకును గాక, లాక్కో. అది ఆలస్యంగా వచ్చిన మా అమ్మాయి మాకు కృప పొందుకుంటుంది. ఇప్పుడు చూడండి, నన్ను జ్ఞానంగా అర్థం చేసుకోండి ప్లీజ్. కంటిన్యూ చేయనా. నేను ప్రకటించిన సువార్త. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఎంత కనెక్ట్ అయ్యాడు దేవునితో, ఆత్మతో ఎంత కనెక్టింగ్లో ఉన్నాడు. నేను సువార్త అంటే నేనే. ఇప్పుడు దైవజనుడు అంటే ఎవరు? సువార్త. సువార్త అంటే ఎవరు? దైవజనుడు. అంటే దైవజనుడు బాడీలో ఆ సెన్స్ మొత్తంలో నడినెత్తి మొదలుకొని ఒక సువార్త రన్ అవుతూ ఉండాలా. నేను ఇప్పుడు చదివిన రెఫరెన్స్లో ఏ ఒక్క దగ్గర ఆగినా ఆ కొలత నేర్చుకోవటం కొన్ని నెలలు పడుతుంది. ఆ విషయంలో మనం ఎలా ట్రైనింగ్ అవ్వాలి, ఎలా ఆలోచించాలి, నిర్ణయం ఎలా తీసుకోవాలి, దాని కొరకు ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ఎలాగ గోజాడాలి, ఈ విషయాలన్నీ ఉన్నాయండి. బొచ్చు టాపిక్స్ ఉన్నాయండి. ప్రభు ఆయన ప్రేమించి ఇచ్చిన ఉపదేశాలు కట్టలు ఉన్నాయండి నా దగ్గర. మీరు నమ్మండి, అబద్ధం ఆడతలే. కంటిన్యూ చేయనా. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారం. నేను ఎన్నిసార్లు చదివిస్తున్నానంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ఎన్నిసార్లు చదివించడానికి కారణం ఏంటంటే, స్టాండ్, మన మైండ్ ఇక్కడ స్టాండ్ అవ్వాలని చదివిస్తున్నాను. చదువున్నాను. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు. ఇప్పుడు చూడండి, స్టాండ్ చూడండి. మనుషుల యోచన ప్రకారమైంది కాదు అని మాట్లాడుతున్నప్పుడు, పరలోకంలో ఉన్న దేవుడు వింటున్నప్పుడు, జీవగ్రంథంలో రాస్తున్నప్పుడు, పౌలయ్య నువ్వు ఈ మాట రాయి అన్నప్పుడు, రాస్తున్నప్పుడు ఇందుకు ఎవరెవరు షూరిటీ ఉండుంటారు చెప్పండి. ఏంటండి అసలు వీళ్ళ స్టాండ్ ఏంటంటే, నేనేమంటానంటే, ఒక ప్రతిష్ఠుడి దగ్గరికి వచ్చి ఉపదేశం విన్నప్పుడు, నీ లోపం తెలిసినప్పుడు వెంటనే కంట్రోల్లో పెట్టుకొని సత్యాన్ని గ్రహించగలిగిన స్టాండ్ వచ్చిందండి. కనీసం ఒక ప్రతిష్ఠితుల ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ ఉపదేశంలో ఉన్న సత్యము మనం కనెక్టింగ్ అంతా కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకున్నప్పుడు, నేను దిద్దుకోవలసినవి దిద్దుకుంటే ధన్యుణ్ణి అనే చిన్న ఆలోచన మనలో స్థిరంగా ఉంటుందా? పౌలు అంటాడు ఆ సువార్తకి, మళ్ళీ ఆ పదం చదువునానా. నేను ప్రకటించిన సువార్త. ఇప్పుడు చూడండి, నేను ప్రకటించిన సువార్త. నేను అనే స్టాండ్కి వచ్చి మన తరతరాలు సంఘాలకి నేను అనే స్టాండ్ని ప్రత్యక్షపరిచాడు. అంటే ఒక మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఏ స్టాండ్ ఉంటుందంటే, సువార్త ఒకటే స్టాండ్ ఉంటుంది, సేవకుడు ఒకటే స్టాండ్ ఉంటుంది. సువార్తను కదిలించిన అతని లైఫ్ ఉంటుంది, అతని లైఫ్ను కదిలించిన సువార్త ఉంటుంది. ఈ రెండు కలిసి ఉంటాయి. నేనేమంటానంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ స్టాండ్ మన దగ్గర ఉందా లేదా అని పరీక్షించుకునే ఆలోచన ఉంటుందంటారా? టక్కున
పక్కన రాసుకోవాలి. నేనైతే దైవజనులు చెప్తున్నప్పుడు టకటక ఇంతేనండి, అటు చూస్తూ ఉంటాను. అవి చెప్తున్నప్పుడు ఆ మాట నాదే, ఆ మాట నాదే, దీని సంగతి నాకు తేలవాలి, టక 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 రాస్తూ ఉండేవాడిని కూర్చొని. ఇప్పుడు చక్కటి ఫోన్లు వచ్చేసినాయి, ఇక నువ్వు రాయాల్సిన అవసరం కూడా లేదు. టైం ఎంత సేవ్ చేసుకోవచ్చో చూడు. మీకు ఉపదేశాల్లో మళ్ళీ MP3లో దీన్ని కన్వర్ట్ చేసి మన ఉపదేశాలన్నిటిలో మళ్ళీ ఇది పెడుతున్నాను నేను, వింటారని. MP3లో పెడుతున్నాను, మళ్ళీ దీన్ని యూట్యూబ్లో పెట్టి మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూ చేయనా? నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపను లేదు. కానీ పొందలేదు అనే మాట వెనక అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ. గుర్తుపెట్టుకోండి, దేవుని సంపూర్ణత అంతా మనకు అనుగ్రహించేది ఆత్మే. ఆత్మ సహాయం చేయకుండా ఆయన ఉపదేశ క్రమం మనకి అర్థం కాదు. మీరు తలకిందులు అవ్వండి, ఏదన్నా అవ్వండి. పరిశుద్ధాత్మను గురించి పాత నిబంధన ఆత్మ, కొత్త నిబంధన 4.5 సంవత్సరాలు చెప్పాం మా పిల్లలకి. 4.5 సంవత్సరాలు చదువున్నాను. మనుషుల వలన దానిని నేను పొందలేదు. సువార్త విషయంలో పొందుతున్నాను అని అంటున్నాడు. చూడండి, పదాన్ని మనం జ్ఞానంగా అర్థం చేసుకోగలగాలి. పొందట్లే అంటే ఇప్పుడు చూడండి, మెల్కీసెదెకు క్రమంలో సువార్త ప్రకటించి ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇచ్చినటువంటి ఆత్మను అని అర్థం. ఆ ఆత్మ బయలుపరిచింది ఇది. అది కాకుండా ఏదైనా నువ్వు వింటున్నావంటే అది మనుషుల వలన బయలుపరచబడేది. కనెక్ట్ అవ్వండి జాగ్రత్తగా, కంటిన్యూ చేయను. నాకెవడను దాని బోధింపును లేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించెను. ఇది స్టాండ్. ఇప్పుడు మనందరి కష్టం ఏంటి? ఇప్పుడు మనం ఏం కష్టపడాలి? మనం దేని కొరకు కష్టపడాలి? ఇప్పుడు దేనికి అని అంటే ఒక మాట చెప్తాను, చదవండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. యోధా పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. యోధా 3-4 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు చూడండి, నేను మరలా చెప్తున్నాను, ప్రతి పదం ముందల ప్రియులారా, నా సహోదరులారా, చాలా భాషకు ఎంతో రిలేషన్ ఉంటుంది. నేను అందుకని ప్రారంభంలో చెప్పా, ఉత్తిగానే చదవద్దు. ఆ రిలేషన్షిప్ మీ బుర్రలో ఉందంటే ఆత్మ నీకు సహాయం చేయటం మొదలు పెడుతుంది. నీకు రిలేషన్షిప్కి విలువ ఇవ్వకపోతే ఆత్మ నీకేం సహాయం చేయదు, పక్కన నుంచొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపల మన దరిద్రం ఏంటో తెలిసినా, నేను భక్తి చేస్తున్నాను, నేను ఎట్టంటూ ఉండో తెలుసా అనేది బయలుదేరిద్ది. ఇక ఇది బయలుదేరిందంటే సర్వనాశనమే. గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా లోతులోకి వెళ్ళడానికి టైం బాంబు చూసి భయపడుతున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్పడానికి గురించి ప్రియులారాని స్టార్ట్ చేసి మనందరికీ కలిగే రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషమైనటువంటి ఆసక్తి కలిగిన వాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే, ఇప్పుడు చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని. ఎవరు పోరాడాలండి? ఎవరికి అప్పగించాడు? అపోస్తలుని పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ ఏమంటుంది? పరిశుద్ధులు వాళ్ళు. అంటే ఇప్పుడు మెల్కీసెదెకు క్రమంలో ఏముంటుందంటే ఫస్ట్ హోలీనెస్ ఉంటుంది. ఈ హోలీనెస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే లోకంతో దేంతోనూ పొత్తు ఉండదు. చరస్థిరాస్తులతో కానీ, భార్య పిల్లలతో కానీ, కుటుంబాలతో కానీ దేర్ ఈజ్ నో రిలేషన్. అంతేకాకుండా వాళ్ళ శరీరానికి సంబంధించిన ఆశలు, వాంఛలు కానీ, ఇష్టాలు కానీ, కోరికలు కానీ ఏముండవు. అన్నిటిలో లోకానికి, పాపానికి పనికి రాకుండా అన్నిటిలో చచ్చిపోయిన శరీరాలు అవి ఉంటాయి. పనికిరావు, స్పందించవు. వారి మనసు తిరిగి స్పందించదు. అంటే చూడండి, ఇప్పుడు మన అందరికీ మంచి బిర్యానీ వేసి పెడుతున్నారు. మన సేవకులు అందరం కూర్చొని బిర్యానీ తింటున్నాం. బిర్యానీ వేసి పెడుతున్నారు, చక్కగా బిర్యానీ పెట్టారు, మనందరం తింటున్నాం. అసలు నీకు ముక్క వేయకుండా వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ వేసింది కూడా సేవకుడే అనుకో,
ఇప్పుడు నీకు మొక్క వేయకుండా వెళ్ళిపోయినోడు కూడా సేవకుడే అనుకో, ఏంటి పరిస్థితి? నానా జాగ్రత్త. అంటే నేనేమన్నానంటే అక్కడ మెల్కీసెదెకుంటే ఏమంటాడు దశ, స్పందించడం. ఇదేంటి ఎట్ట చేసాడేంటి అనడో, ప్రభా నువ్వు అనుగ్రహించి ఈ 4 మెతుకులు ఇచ్చావు కదా, దేవానికి స్తోత్రం, నీ ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రం, నా గురించి నువ్వు శ్రద్ధ తీసుకుంటున్నందుకు స్తోత్రం అంటావండి. పొరపాటును కూడా ఇక లోపల నుంచి ఏ ఆత్మ బయటకు వస్తుందో చూడండి. ఇప్పుడు నేను అందుకనే మొట్టమొదటి రెఫరెన్స్ చదివించాను కదా, అవునా? చదివించానా లేదా? ఏమని చెప్పారు అక్కడ? దేవుని ఎరిగిన వాళ్ళమై ఉంటారు కానీ వాళ్ళు ఎట్టంటి వాళ్ళంట. అబ్బా ఏం పదాలండి, ఎంత డేంజరస్ వర్డ్స్ అండి అవి. కనీసం మనమన్న ఎంత పాపులతోనైనా ఆ మాటలు కూడా వాడవే మనం. అసలు ఆ పదాలు మనం కూడా వాడలేము. జీవగ్రంథం చెబుతుంది ఆ మాటలు. మీరు ఊహించారా? నిజంగా నాన్న, నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు భయం పడుతుంది నాకు. ఏం జరుగుతుందో అర్థం కాక, అసలు ఒక్కడన్నా ఎత్తబడతాడా, ప్రభుని ఎదుర్కొంటారా లేదా అనేది టెన్షన్ పట్టుకుంటుంది నాకు. సేవలు చూస్తున్నా, పిల్లల్ని చూస్తున్నా, నా మైండ్ ఏం పని చేయట్లా. అసలు ఒక్కోసారి అసలు ఎటు నడుస్తున్నానో కూడా గుర్తుండట్లా, ఎటు నడుస్తున్నానో ఎటు పోతున్నానో గుర్తుండట్లా. అంటే మైండ్ స్టక్ అయిపోతుంది. బరువు ఆ ఉపదేశం తీస్తుంటేనేమో సర్రని హీట్ ఎక్కిపోతుంది. ఇదేంటి ఎట్టుంటే ఇదేంటి ఎక్కడ ఇలా జరుగుతుందనే బాధ, దుఃఖం, వేదన గుండెలకి బరువు అయిపోతుంది. అసలు ఏ క్షణంలో అసలు రెప్పపాటు కూడా ఆలోచించడానికి గ్యాప్ లేకుండా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది. నిజంగానండి, నా ప్రభు ఎదురు నేను నిజమే చెప్తున్నా, బలిపీఠం మీద నుంచున్నా. మీకు సోది చెప్పి మిమ్మల్ని మాయ చేయాల్సిన అవసరం నాకు అవసరమే లేదు. అసలు ఇప్పుడు పేరు లేదు, ఊరు లేదు, అసలు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఉందండి? చిన్న ఫోటో గిటో కొంచెం ఏదన్నా కొద్దిగా వాసన ఉందా? ఏం చెప్పుకోవటానికి మాకు వాసన ఏముందో మన దగ్గర? మురికి తప్ప, కంపు తప్ప. మన నీతే మురికి కొట్టు అంటే ఇంకేం చెప్తాం మనం? చదువునానా? ప్రియులారా, మనకందరికీ కలుగుడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషమైన ఆసక్తిని గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే, ఇప్పుడు చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని, మీరు అంటే సంఘం, మనం సేవకులు, మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. అది సంగతి. ఇప్పుడు నేనేమన్నానంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఉపదేశం ఏది? మెల్కీసెదెకు క్రమంలో ఒక ఆత్మకి నిత్య రక్షణ ఇవ్వటం అనేది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి క్రమం. ఇప్పుడు చెప్పండి, దీని కొరకంట మనం పోరాడాలి. ఎలా పోరాడాలి? దేంతో పోరాడదాం? ఆలోచించండి ఒకసారి. ఒక 5 నిమిషాలు చెప్పి ఐకిచ్చేస్తాను. కరెక్ట్గా ఒక గంట తీసుకున్నానా, 1:30 క్లోజ్. ఈరోజు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఈ పనిష్మెంట్ని అనుభవించాలి. ఇదే పనిష్మెంట్. ప్రైజ్ ది లార్డ్. మా అబ్బాయి మరీ దారుణం, టైం అంటే టైం ముగించి పారేస్తాడు. ఏమన్నామని ఇచ్చాం కదా కాదు చెప్పయ్యా అంటే, లేదులయ్యా మీకు తెలీదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ రారు అంటారు. ఆయన గుండెల్లో ఉన్న బరువు ఆయనకు ఉంది, ఏం చేస్తాం? అవునా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనందరం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మోసపోవద్దు. అపోస్తులకు, పరిశుద్ధులకు అప్పగించబడిన సువార్త విషయంలో మనందరం కష్టపడాలి, పోరాడాలి. కానీ ఇప్పుడు కష్టమంతా దేనికోసం పడుతున్నారు చెప్పండి? మనలో ఒకళ్ళు బాగా తెలుసు, చెప్పండి, ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఫోటోల కోసం, బ్యానర్ల కోసం, పబ్లిసిటీల కోసం,
వీడియోలు అయ్య బంగారం బంగారం కొండ ఆయ్ ఆయ్ అది కదా ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, సంపాదన కోసం కాదండి. మనం దేనికి పోరాడాలంటే ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధులకు అప్పగించబడిన ఉపదేశాన్ని తీసుకోవాలి. అయ్యా, వాళ్ళందరూ మనుషుల వలన సంతోషపడేవాళ్ళు కాదు. అందుకని పౌలు ఎఫెసీ పత్రికలో కూడా ఏమంటాడు 2వ అధ్యాయంలో, నేను మనుషులను సంతోషపెట్టుకోరు వాడినైతే అసలు నేను సేవకుడినే కాకపోతాను. చూడండి ఎంత ఫోటో దేనికండి? నీ ఫోటో ఎవరు చూడాలి? ఇప్పుడు మనుషుల కోసమేగా. క్రీస్తు వాక్యం తప్ప ఇక దేన్ని హైలైట్ చేయొద్దండి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, నిన్న క్రికెట్లో ఒక అమ్మాయి మన ఎక్కడ జమీమా కాదు, ఇక మనకి జమీమా ఒకతేనేంటి, మనకి చాలామంది ఉన్నారులే, కానీ అదే కడపలో ఉంది ఆ పిల్ల. ఏ చరణ్ రెడ్డో ఏదో రాశారంట, రెడ్డి అని ఆ పిల్ల పేరు పక్కన రెడ్డి అని కలిపారంట. ఇప్పుడు కడపలో ఆ పిల్ల కడప దగ్గర ఏదో పల్లెటూరు అంట. ఇక రెడ్డి అంటే ఇప్పుడు జగన్ను గుర్తు చేసుకొని రెడ్డి అనేదాన్ని స్టిక్కర్ వేసి అతికిచ్చి మూసిపారేశారంట. ఆహా, మా అమ్మాయి రెడ్డి అయితే మూసేస్తారా అని ఇప్పుడు ఆళ్ళాళ్ళు కొట్టుకు చస్తున్నారు. మీకు తెలీదండి. ఇప్పుడు రేపు పాస్టర్లు కొట్టుకుంటారు, తొందరపడమాకండి. సంఘాలు వాడి మీద ఈడి మీద ఆడి వాల్ పోస్టు మీద ఈడు వాల్ పోస్టులు ఇక వేసుకొని వీళ్ళు ఖచ్చితంగా పగలబెట్టుకుంటారు మిడిల్లో. గుర్తుపెట్టుకోండి. మీకు రహస్యం చెప్పనా, ఇంకేముందరా, అసలు వీళ్ళే దేవుని ఆత్మ కలిగిన పెద్ద సంఘాలరా అన్న వాళ్ళ చరిత్ర మొత్తం ఇప్పుడు బట్ట బయలు చేయబోతున్నాడు. ఏ దిక్కు లేని మనబోటి వాళ్ళం, చిన్న వాళ్ళం. ఇక్కడ చూడండి, చిన్న ఉపదేశ క్రమంలో దేవుని ఆత్మ మనలందరినీ చేసి జ్ఞానం నేర్పుతుంది ఉచితంగా. ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం చెప్పనా, ఎంతమంది పిల్లలకు భోజనం పెట్టి తెలిసిన 4 కుటుంబాలు కానుకలు వేస్తే ఆ కుటుంబాలు ఇచ్చిన డబ్బులతో చేస్తున్నానండి ఈ సేవ. గుర్తుపెట్టుకోండి. నా పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఏ వాక్యాలు వింటే వాళ్ళ హృదయాలు కదులుతున్నాయండి. దేవుని ఎదురు మిమ్మల్ని బతిలాడుతున్నాను, దేవునికి సాధ్యమని చూపిస్తున్నాను, రుజువు చేస్తున్నాను. సంఘం అంటే ప్రజలు కాదు, వేల మంది కాదండి. విశ్వాసం, పరిశుద్ధత, కళంకులు లేనిది, మచ్చలేంది, డాగులేంది, ముడతలేంది, అది సంఘం అంటే. ఆ లక్షణాలు ఎవరిలో ఉంటే వాడే సంఘం. బ్రాండ్లు కాదండి. బ్రాండ్లు నమ్ముకోమంటాను. బ్రాండ్లు మొత్తం తలకిందులు అయ్యే కాలం దగ్గరికి వచ్చేసింది. తిప్పేస్తాడు దేవుడు. రోడ్లు ఏమంటే అక్కడక్కడ మనం ఉన్నాం, చిన్న వాళ్ళం, అక్కడక్కడ ఏ దిక్కు లేకుండా ఏంద్రా బాబు అన్నట్టుగా. అటువంటి వాళ్ళందరూ ఇదిగో ఇట్లాంటి సమయాల్లో సమకూర్చి ఉపదేశ క్రమంలో మనల్ని పెంచుతున్నాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు ఆత్మ మిమ్మల్ని తీసుకొస్తే వచ్చారు ఇక్కడికి. ఒకవేళ నేను చనిపోవచ్చు, నా విశ్వాసం మిమ్మల్ని ఎప్పటికైనా కట్టుద్ది ఖచ్చితంగా. ఏం డౌట్ లేదు. నేను మీలో ఎవరిని నేను తక్కువ చూపు చూసిన దేవుడు నన్ను తాట తీస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒప్పుకోడు పరిశుద్ధాత్ముడు. మిమ్మల్ని కనుక నేను ఏ విషయంలో నేను తక్కువ చూపు చూస్తే దేవుని ఆత్మ ఏమాత్రం కూడా ఒప్పుకోదు. నేను నిండు విశ్వాసంతో మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా నా విశ్వాసాన్ని ఊరేగిస్తాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మనందరం గమనించవలసింది ఏంటి, ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఏం చేయాలో, పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. దేని కొరకు పోరాడాలంటే పరిశుద్ధత కొరకు. మొట్టమొదట పరిశుద్ధత నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, మనందరం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవి చంపితేనే వస్తుంది పరిశుద్ధత. ఇవి చంపేవలేదు నీకు, మనకు ఎలా తెలిసింది? ఇవి చంపేవలేదు ఎలా తెలిసింది అంటే, నీకు అవసరమైనప్పుడు ఏది అందదో, నువ్వు కావాలని కోరుకున్నది ఏది నీ దగ్గర ఉండదు. అప్పుడు స్టార్ట్ అవుద్ది నీ ఒరిజినల్ భక్తి. లోపల ఉన్న అసలు చీకటి బయటకు వస్తుంది. ఏంటంటే ఏం ప్రభు 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాం, గింజలేవు, పాళ్ళేవు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని మొదలుపెట్టిద్ది. ఇప్పుడు వెంటనే నీ మనసు ఎటు కన్వర్ట్ అవుద్దంటే
ప్రజలను పోగేసుకోవటం మీద పడతావు. ఆడి దగ్గరికి వెళ్తావు, వీడి దగ్గరికి వెళ్తావు, నీ టచ్ అంటావు, బొచ్చు అంటావు, గిన్నెలు అంటావు, తెపాళాలు అంటావు. ఇక నీ ఇష్టం, ఇక నీ ఓపిక అంతా దానిలో కొమ్మరెత్తి తిరిగేస్తూ ఉంటావు. ఇక బిడ్డలారా, మీకు తెలీదు పరిశుద్ధత ఎలాగుంటుందో తెలిసిన, ఆశలను చంపేస్తుంది. నీ సేవలో కానీ నీలో కానీ ఎవడు ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితులు వచ్చినా నీ మనసు చెల్లించదు. నీ మనసు ఎప్పుడు దేవునితో అంటగట్టబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకా ప్రవక్త 40 సంవత్సరాలు సేవ చేశాడండి. 40 సంవత్సరాలు పైపెచ్చు ఎవరి మధ్య సేవ? ఓన్లీ క్రైస్తవుల మధ్యలో సేవ, ఓన్లీ ఇశ్రాయేలీల మధ్యలో సేవ. 4 రాజులు, 4 ప్రవక్తలు, 4 రాజుల ముందర సేవ చేశాడు. మీకా సేవ అంతటిలో ఒక్కడు కూడా కనపడతలేదంట. మీకా కంప్లీట్ అయిపోయింది, మీకా అధ్యాయం కంప్లీట్ అయిపోయింది మా దగ్గర. మొన్న రీసెంట్గా కంప్లీట్ అయింది, మొన్న వారంలో. 7వ అధ్యాయం చదవండి, ఒక్క మాట నేను చూపిస్తాను. 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం మీకా పుస్తకం 7వ అధ్యాయం మొదటి నుంచి చూడండి నాన్న. వేసవి కాల పండ్లను, ఇప్పుడు చూడండి, వేసవి కాలపు పండ్లను ఏరుకునిన తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాతను ఎలాగుండును స్థితి అలాగే ఉన్నది. ఇప్పుడు చూడండి, మీకా ప్రవక్త 40 సంవత్సరాలు సేవ చేశానంట. ఆయన స్థితి ఎట్టుందంటే, చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ పంట కోత ఫలాలన్నీ కోసేసిన తర్వాత ఆ చెట్లకి ఇంకా ఫలాలు ఎందుకు ఉంటాయండి? శాదస్తం కాకపోతే. ఈయన పోయి ఎత్తుకుంటున్నాడంట. చదువునాను. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను, ద్రాక్ష గెల ఒక్కటి కూడా లేదంట. నా ప్రాణమునికి ఇష్టమైన. ఇప్పుడు చూడండి, అసలు తిండికొను ఎతకటానికి కాయలకి తన ప్రాణానికి సంబంధం ఏంటి? ఇష్టానికి సంబంధం ఏంటి? ఆలోచించుకోకపోతే, జ్ఞానంగా చూసుకోకపోతే మనం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాం అపవాదికి. కంటిన్యూ చేయి. నా ప్రాణమునికి ఇష్టమైన. ఇప్పుడు చూడండి, ఆయన ప్రాణానికి ఇష్టమైంది దేవుడు ఒకడే. ఆయన ఏది చెప్పాడో చెప్పడం తప్ప ప్రవక్తకు ఇంకో డ్యూటీ లేదు. ఉందండి. మరి ఇక్కడ ఈ పదాలు ఎందుకు వాడాడు? కంటిన్యూ చేయి. మొదటి వచ్చినానికి ఆన్సర్ 2వ వచనంలో చెప్తాడు. చూడండి, మొదటి వచ్చిన ఆన్సర్ చదువునా. మొదటి వచ్చిన మళ్ళీ ఒకసారి చదువునా నాన్న, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంటిన్యూ చేయనా. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాతను ఎలాగుండును నా స్థితి అలాగుంది. ద్రాక్ష పండ్ల గెల ఒక్కటి కూడా లేదు. నా ప్రాణమునికి ఇష్టమైన క్రొత్త అంజూరపు పండు లేకపోయిను. ఏ పండు లేదంట? క్రొత్త అంజూరపు పండు ఒక్కటి కూడా లేదంట. ఇప్పుడు ఆన్సర్ 2వ వచనంలో చదవండి. మీకు ఆన్సర్ ఎట్ట తెలుస్తుంది చూడండి. దేశంలో లేకపోయాను. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? పండ్లు అంటే ఏంటి? చెట్లు అంటే ఏంటి? చెట్లు అంటే మనమే. కాయలు లేవు, ఫలాలు లేవు. 40 సంవత్సరాలు, మళ్ళీ 40 సంవత్సరాలు ప్రభు ఏది చెప్పమన్నాడు అది తప్ప ఇంకోటి చెప్పలా. కష్టపడ్డాడు, వీధులెంబడి తిరిగాడు, రోడ్లెంబడి తిరిగాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే, అసలు భక్తి కలిగిన వాడు ఒక్కడు లేడంట. దేశంలో లేడు. జనుల్లో యథార్థపరుడు ఒక్కడు కూడా కనపడతలేదు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండేవారే. ఏం చేస్తున్నారంట? అందరూనా? కొంతమంది పాస్టర్లు కాదు అయ్యగారు, సంఘమా? పాస్టర్లు సంఘం అందరూ ఏకమైపోయారు. ఇప్పుడు ఏకాండం అయిపోయారు. గొర్రె దొరికితే దాని కొవ్వు గివంతా అని పీల్చి పారేస్తున్నారు. అసలు ఒక్కడు కొద్ది కూడా ఉంచట్ల. పండగ అంటున్నారు, క్యాలెండర్ అంటున్నారు. ఇప్పుడు క్యాలెండర్ టైం. ఇప్పుడు క్యాలెండర్లో చూడండి, ఇక యేసు రక్తమే జై. క్యాలెండర్లో పాస్టర్ గారి ఫోటో, వాళ్ళ ఆవిడ ఫోటో, ఆయన పెళ్ళం ఫోటో, మనవరాళ్ళ ఫోటో, రాళ్ళు రప్పలు ఎంతమంది ఉంటే అంతమంది, హోల్ ఫ్యామిలీ. ఈ సోకు ఫోటోలకి ఖర్చు ఎవరు? బా వేసుంటాడు ఒక ఏత. దాని పిల్లలు ఉంటాయిగా, తల్లులు పిల్లలు ఉంటాయిగా. లండన్లో ఒకడో, అమెరికాలో ఒకడో,
సాఫ్ట్వేర్లో ఒకడు, మయ్య బాగా గుర్తు చేసావు, సాఫ్ట్వేర్ ఒకడు వేస్తే సపరితే మొత్తం ఊదేటివి, ఆడు పండగ బట్టలు కూడా కుడుచుకోడేగా. ప్రసాద్ దగ్గర ఇవన్నీ నిజాలా కదా? మా ప్రసాద్ దగ్గర అయితేనే కరెక్ట్ ఎట్లాంటి వాటికి. ఈ ప్రసాద్ అయ్య గారికి కూడా తగిలితేలే, ఉన్నాయి దండలు ఉన్నాయి, రెడీ చేసి పెట్టా. అబ్బే ప్రసాద్ అయ్య గారిని వదలను, ఎవరిని వదిలిపెట్టను. కాకపోతే కొంచెం మంచి స్టాండ్ పర్సన్ గాడు, బాధలేదు, దండలు వేసినా తట్టుకుంటాడు. ఏసు రక్తమే జయం. మిగతా వాళ్ళ మీద కూడా మా ధ్యానాలు అంటే మా బాధలు మాకు తెలుసు. కానీ నన్ను అర్థం చేసుకోండి, ఎవరు లేరంట, అందరూ ఏమైపోయారంట. ఇప్పుడు దైవజనులు ఉన్నారు, సేవలు ఉన్నాయి, బలిపీఠాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? వేలాది నదులంతా విస్తార తైలం కంటే ఎక్కువ ఇచ్చేయమంటావా అని బమ్మంగా ఇజ్రాయేల్ ప్రజలు అడుగుతున్నారుగా. మేకాని అడుగుతున్నారు లేదా? 8వ వచనంలో అక్కడ కింద ఉండే, చదువుకోండి తర్వాత, ఇప్పుడు నాకు టైం లేదు. టైం ఎంత అయింది? మా అబ్బాయిని ఏం చేయాలి అర్థం కాదు. అంతేనటవా? 10 అయిపోయింది ఇప్పుడు టైం. చదవండి, మనకి ఆగిపోతుంది. చదవండి, కంటిన్యూ చేయమ్మా. ఇప్పుడు చూడండి, ఒక్కడు కూడా లేడట. జనుల్లో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడంట. చూడండి, ఇప్పుడు చూడండి, అందరూ ప్రాణహాని చేయుటకై ఇప్పుడు చూడండి, అంటే అర్థమైంది తెలిసిన, ఒక్క ఇంట్లోనే ఉంటారు. అన్న తమ్ముడిని చంపిద్దామని చూస్తూ ఉంటాడు, తమ్ముడు అన్నను చంపిద్దామని చూస్తూ ఉంటాడు. వీడు అన్నయ్య చచ్చిపోతే ఆస్తి నాకు కలిసి వస్తుందని చూసుకునేవాడు ఉంటారు. ఇప్పుడు చూడండి, అందరూ మోసం చేసేవాళ్ళే, అందరూ ప్రాణహాని చేసేవాళ్ళు. అంటే ఎవడు దొరికితే వాళ్ళు ఒక ఇంట్లోనే శత్రువులు ఎక్కువైపోతారని ఆ చివర వచనాల్లో ఉంటాయి. మీరు తర్వాత కంటిన్యూ చేయండి, అన్నీ చదవడానికి టైం సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మన భాగవతాలని ఈ రోజున మన కుటుంబాల్లో సంఘాలు, నేనేమన్నానంటే సంఘాలు ఉన్నాయి, బలిపీఠాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ప్రతిష్ఠితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక్కడు కూడా రక్షించబడినవాడు, యథార్థపరుడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట. ఇర్మియా 26:18 మీకా మాట విని మారినోడు ఒకడు ఉన్నాడు, అది కూడా టెంపరీ, కొద్ది కాలమే. ఎవరు? హిజ్కియా ద్వారా. హిజ్కియా రాజు గారు మారారు. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇర్మియా ప్రవక్త టైంలో మీకా ప్రవచించిన సంగతి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. చదువున్నానా? యోధా రాజైన హిజ్కియా దినములలో మొరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. మొరస్తీయుడైన మీకా ప్రవచిస్తున్నాడు. అతడు యోధా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచుండెను, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. ఎక్కడ చదువుతున్నావు ఇప్పుడు? ఇర్మియా 26. అగును. అట్లు పలికినందున యోధా రాజైన హిజ్కియాను యోధా జనులందరిలో అందరిలో మరి ఎవడైనను అతన్ని చంపారా యెహోవారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనును కదా. రాజు హిజ్కియా రాజు ఒక్కడే యెహోవా యందు భయభక్తులు కలిగి వేడుకున్నాడంట. ఇర్మియా ఈ రోజున ప్రకటిస్తుంటే మీరు ఎందుకురా ఇర్మియాని చంపాలని చూస్తున్నారు? ఆ రోజున హిజ్కియా చంపలేదు కదా. ఎవరిని? మీకా ప్రవక్తను చంపలేదే. ఆ రోజున మనసు మార్చుకున్నాడే రాజు. ఈ రోజున ఇర్మియా మీద పడి ఏడుతున్నారు ఎందుకురా అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారండి? అంత్య దినాల్లో సత్య సువార్తను ప్రకటిస్తున్న పరిశుద్ధుల దగ్గర అంతే ఉంటారు. ఇందుకు నీతిమంతులు కేకలు ఎట్లా ఉంటాయి చూపించనా? ఒక కేక చూపించనా? ఒక కేక చదువునన్నా అక్కడే మీకా 1:7 చదువు, మా సేవకులందరూ వింటారు. దాని చెక్కడి ప్రతిమలు 1:8 చదువు. దీన్ని చూచి ఇప్పుడు చూడండి,
దేనిని చూచి బాబు మైక్ అయిపోయింది అదేందో చదువునానా. దీనిని చూచి దేనిని చూచి అంటే నేను చెప్తున్నానండి అన్నీ చదివించలేనులే. దేనిని చూసి అంటే ఇశ్రాయేలు ప్రజల మీద వాళ్ళ పాపం కొరకు సాక్షుల్ని నిలబెట్టి ఆయన ఉగ్రుడై కిందకి దిగి వస్తుంటే దానిని చూస్తున్నాడంట విజన్లో. ఎవరో ప్రవక్త, మేకా ప్రవక్త చూసి ఏం చేస్తున్నాడు? దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు. ఇప్పుడు చూడు, ఇశ్రాయేలు ప్రజలకు జరగబోయే దానిని చూసి కేకలేస్తున్నాడు. ఎవరో మీకా కేకలేస్తున్నాడు. చదువునానా. కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను. కేకలు వేయచ్చు ప్రలాపిస్తున్నాడు. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరిచినట్లు అరుచుచున్నాను. ఏమండి, కేకలేయటానికి దిగంబరత్వానికి సంబంధం ఏంటి? ఊహించారు ఎప్పుడన్నా? మాటకు అర్థం ఏంటో తెలుసా? దిగంబరత్వం అంటే అర్థం ఏంటి? నేను బతకటం కన్నా చనిపోవటం మేలు అని అర్థం. దిగంబరత్వం అంటే సిగ్గు కదండి. ఇంకా బతకటం ఎందుకు వేస్ట్ అని అంటారు. వస్త్రహీనత ఇస్తే ఆ దిగంబరత్వం కనుక రోడ్డు మీద ప్రజల మధ్యలో చూస్తే ఇంకా ఏమనిపిస్తుంది చెప్పండి? ఇంకెందుకురా మనం బతుకుండేది అనిపిస్తుంది. అర్థమైందా మీకు? చూడండి ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడో చూడండి. ఒక ప్రవక్త ఇశ్రాయేలీలకి అన్నిసార్లు ప్రకటించినప్పటికీ వాళ్ళ మీదకి వచ్చే ఉగ్రతను చూసి ప్రవక్త చూసి ఏడుస్తున్నాడండి. కంటిన్యూ చేయనా? నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. అడవిలో నక్కలు దిగంబరుడి అడవిలో నక్కలు అరిచినట్టు అరుస్తున్నాడంట. నిప్పుకోడి మూలిగినట్లు మూలుగుతున్నాడంట. వీటి అర్థాలు చాలా పెద్ద పెద్దయండి. నక్కతో ఎందుకు పోల్చుకున్నాడు? నక్క లక్షణాలు ఏంటి? అవన్నీ చూస్తే అంటే దైవజనుడు ఎంత వ్యాక్స్ అయిపోతున్నాడో, ఆయన ప్రసవ వేదన ఎంత భయంకరమైందో ఒక స్త్రీ ప్రసవ వేదన కంటే దారుణంగా ఉంటుందండి. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, మీరు ఊహించడం కూడా కష్టం, తట్టుకోలేరు. దేవుని ఉగ్రత ప్రజల మీదకి అంత స్టేజ్ వస్తుంటే ప్రవక్త చూసి ఏడుస్తున్నాడు. దిగంబరైపోయి నీ ఉగ్రత ఈ పిల్లల మీద చూపిస్తే ఎలా తట్టుకుంటారయ్యా అని విలవిల్లాడిపోతున్నాడు. నేనేమంటానంటే మొదటి అధ్యాయం నుంచి 7 అధ్యాయాలకు వచ్చే వరకు కూడా ఒక్కడ కూడా మనసు మార్చుకోలేదంట, ఒక్కడ కూడా యథార్థపరుడు లేడంట. మరి సేవంత ఏమైంది? 7వ అధ్యాయం సగంలోంచి బయలుదేరిద్ది. మళ్ళీ 7వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు మీకా ప్రవక్త ఎలా వెనక్కి తిరుగుతాడు చూడండి. ఒక్క మాట చదివిస్తాను. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ స్టాండ్లోకి వచ్చేసాడు ఇప్పుడు మీకా? ఇప్పుడు చూడండి, ఒక్కడు మారు మనసు పొందలా, ఒక్కడు రక్షించబడలా, ఒక్కడు కూడా కంటికి కనపడతలా. 40 సంవత్సరాల్లో అరణ్యపు సేవ చేశాడు, దిగంబరైపోయాడు, ఏడ్చాడు. రాబోయే ఉగ్రతలు చూసి ఈయనకు భయం వేసి ఏడుతున్నాడు. కానీ సంఘాల్లో ఎవరికీ భయం లేదు, ఒక్క వ్యక్తి కూడా మారలా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలిసిన? చూడండి, ఒక ప్రవక్త, ఒక సేవకుడు ఎంత విలువైనడో ఇక్కడ బయటపడిద్దండి. ఎవడున్నా లేకపోయినా అతని సంపూర్ణత ఎట్ట పనిచేస్తుందో సంఘం మీద చూపిస్తున్నాను. చూడండి, చదువునాను. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అంటే మీకా మళ్ళీ యెహోవా కొరకు ఎదురు చూడడం ఏంటి? అసలు ఆల్రెడీ ఆయన చెప్పిన మాట వింటూనే కదా సేవ చేస్తున్నాడు. ఎదురు చూడడం అంటే ఏంటి? ఎదురు చూడడం అనే ఆ మాటకు అర్థం ఏంటంటే ఇతని విశ్వాసం మాత్రం సంఘం పట్ల, తన పిల్లల పట్ల మనసు మార్చుకోవట్లా. సేవకులు గుండెలు అట్టు ఉండాలండి. ఎవడు దుర్మార్గుడు అయిపోతున్నాడని చూసినప్పుడు దేవుడు నేను దీవిస్తాడు రాను. ఎవడు బలహీనుడైనా ప్రభు నిన్ను కాపాడుతాడని చెప్పు. ఎవడు వ్యర్థుడైపోతున్నా దేవుని ఆత్మ నీకు సహాయం చేసేది లే అని చెప్పు. ఇది ఒక నీతిమంతుడైన సేవకుడికి ఉండవలసిన స్టాండ్, ఒక పరిశుద్ధుడికి ఉండవలసిన స్టాండ్ అండి. ఏమంటున్నాడు తెలిసిన? కంటిన్యూ చేయి. రక్షణకర్తయగు నా దేవుని కొరకు. ఏ పదవి ఎత్తాడు అంటే సంఘాన్ని ఒక్కడిని కూడా వదిలిపెట్టడు. ఈ భారం ఎక్కడ ప్రారంభం అవ్వాలి తెలిసిన? సేవకుడు గుండెల్లో ప్రారంభం అవ్వాలి. సేవకుడు గుండెల్లో ప్రారంభం అవ్వాలి. కానీ దేవుని నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన నా దేవుడు చూడండి, కంటెంట్ చూసారు ఎలా వస్తుందో. వెనక తిరిగాడు, దేవునితో తిరిగాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అన్నాడు. నా శత్రువా నా మీద అదుగో ఇప్పుడు లేవుస్తున్నాడు, తిరగబడుతున్నాడు. చూడండి,
ఏ సంఘం మీద ఏ బిడ్డ మీద శత్రువు పనిచేస్తున్నాడు ఊరుకోడండి సేవకుడు. సేవకుడు ఊరుకోడు. సేవకుడు ఊరుకోడు. ఎదురెళ్ళి నిలబడతాడు. అక్కడ ఎదురెళ్ళి అక్కడ నిలబడుకుంటాడు. అడ్డం పడిపడతాడు. ఇప్పుడు శత్రువుతో వెనక తిరిగి అంటాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. ఇప్పుడు నా మీద అతిశయించవద్దు అంటాడేంటి? మేక తప్పు చేయలా, మేక పాపం చేయలా, నేను నా మీద అతిశయించవద్దు అంటాడండి. పాపాలు ఒప్పుకుంటాడండి. కింద వచనాల్లో సంఘాన్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. తన ధైర్యంతో సమానంగా తన తన మీకా ప్రవక్తలో ఉన్న తనకున్న విశ్వాసంతో సమానంగా కొలత కొలుస్తున్నాడు. ఇప్పుడు ఎంతలో బలహీనునైనా కాపాడుకునే దమ్ము ఎవరికుంటే తెలిసిన సేవకుడికి ఉంటుంది. అందుకే నేను అనేది, మిమ్మల్ని అందరిని చూస్తున్నాను, మిమ్మల్ని ఎవరిని నేను తక్కువ అంచనా వేయను. నేనేస్తే దేవుని దృష్టికి మీరు యోగ్యులు అవ్వలేరు. మీకా ఇశ్రాయేలు ప్రజలు దెబ్బతింటానికి ఒప్పుకోలా. మీకా వెనక్కి వెళ్ళి ఎదురు నిలబడిపోయి, ప్రభా గాఢంధకారపు చీకట్లో నువ్వు వెలుగుగా ఉంటావు నాకు అంట మొదలుపెట్టాడు. ఒక మీకా ప్రవక్తలాగా ఉండి చచ్చిపోవాలండి. ఏం మనిషి అండి మీకా. సేవలు ఒక్కడ ఫలించలా, వెనక్కి తిరుగుతున్నాడు, దేవుని తట్టు తిరుగుతున్నాడు. ఏం నడకండి ఆ నడక. కంటిన్యూ చేయనా? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. ఇప్పుడు చూడు, ఇక్కడ నుంచి నేను అంట మొదలు పెడతాడు. అంటే అర్థమేంటి తెలిసిన? సంఘాన్ని ఒక నీతిమంతుడు నీతిగానే చూడడం, నీతి కలిగిన కన్నులతో చూస్తున్నప్పుడు అతని పక్షంగా దేవుడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఒక్కొక్కడు కట్లు తెంచుతాడు. చప్పలు కొట్టు గట్టిగా. ఒక్కొక్కడు కట్లు దేవుడు తెంచడం మొదలు పెడతాడు. ఆయన యుద్ధానికి దిగుతాడు. ఇప్పుడు మీకా ప్రార్థన దేవుని చేత యుద్ధం చేయటం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దేవుణ్ణి లైన్లో దించుతున్నాడు. ఏ దేవుని వల్ల ఉగ్రత పాలే సంఘం దెబ్బతింటుందో ఆ దేవుణ్ణి తీసుకొచ్చి, ఇప్పుడు నా పిల్లల్ని కాపాడేది నువ్వే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ బిడ్డల పక్షంగా ఇదిగో నేను అంటున్నాడండి. అది ఆత్మ. అది దేవుని ఆత్మ చేత నడిపించబడ్డం అంటే అది సంగతిలో. ఇప్పుడు తను ఏమైపోతాడు తెలిసిన? సంఘము స్థితిలోకి వెళ్ళిపోయాడు. సంఘము ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. మోషే ఎట్లా అడ్డంగా నిలబడిపోయాడు. నువ్వు తప్పుకో మోషే, ఒక 5 నిమిషాలు మొత్తం వీళ్ళందరూ కొత్త బ్యాచ్ని ఇస్తాను నీకు. ఎందుకు కొత్త బ్యాచ్ని, కొత్త వాళ్ళని తీసుకొచ్చి నీకు ఇస్తాను, నువ్వేం బాధపడమాకంటే వెళ్ళిపోయి అడ్డంగా నిలబడి, అసలు నీ జీవ గ్రంథం నా పేరు లేపేసి ఏం పర్లేదు. ఏం పరిశుద్ధులండి. మేకా ఎలాంటి తెలిసిన? నేను ఇంకా వివరించడానికి టైం సరిపోదు. ఒక మేకా హిస్టరీని వివరిస్తే నరాలు తెగిపోతాయి సేవకుల కోటాల్లో. మనగాడు తిరిగి అంటాడు, అయ్యా నేను పాపని. కంటిన్యూ చేయి, ఆ పదం చదువు. కంటిన్యూ. నేను క్రింద పడినను నేను తిరిగి లేగుస్తాను. నేను అంధకారమందు కూర్చుని. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ చూడండి, ఆ పదాలకు రిలేషన్స్ అన్నీ కూడా సంఘ బిడ్డలకు మాదిరిగా అడ్డంగా నిలబడిపోయి మాట్లాడుతున్నాడు. నేను అంధకారమందు కూర్చున్నాను. యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నేను యెహోవా దృష్టికి పాపం చేసితిని గనుక. ఇప్పుడు యెహోవా దృష్టికి మీకా పాపం చేశాడా? సంఘం పాపంగా నిలబడిందా? సంఘం. ఇప్పుడు సంఘం ప్లేసులకు ఎవరు వచ్చారు? మీకా వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? కాపరికి పరలోకం లేకుండా సంఘ బిడ్డలకు పరలోకం రాదు. కాపరికి పరిశుద్ధత లేకుండా సంఘానికి పరిశుద్ధత రాదు. కాపరిలో త్యాగం లేకుండా సంఘానికి త్యాగాలు రావు. కాపరి ద్వారానే దేవుడు ఏ మహిమనైనా మనకివ్వాలి, ఏ ఆశీర్వాదమైనా మనకివ్వాలి. కొంతకాలం హెచ్చులో కొంతకాలం ఇంకొక హెచ్చులు, కొంతకాలం ఏంది బతుకులు. కాపరే సువార్త అయిపోయినప్పుడు నీకే ఫోటోలతో పని లేదన్నా, ఏ వీడియోలతో పని లేదు కొడుక. నువ్వే ఒక సువార్త అయిపోయినప్పుడు నిన్ను చూస్తున్నప్పుడల్లా ప్రజలు ఆకర్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేకా వెనక్కి తిరిగిపోతున్నాడయ్యా, దేవుని తట్టు తిరిగిపోతున్నాడు. ఫైనల్ స్టేజ్ ఏంటో తెలిసిన? ఏ పాపినైనా కాపాడగలిగిన పరిశుద్ధుడు ఎవడంటే ఒక కాపరేనండి. చప్పట్లు కొట్టి గట్టిగా. ఒక దైవజనుడు ఎంత బలమైనడో తెలిసిన? అతని కనుక దేవుని తట్టుకు తిరిగి నా పిల్లల పాపాలే నా పాపాలయ్యా అని పశ్చాత్తాపం పడడం మొదలు పెడితే
ఊరుకోడండి. ఆయన దిగొచ్చి అంటాడు, అసలు ఏం మాటలు ఉంటాయండి. 11 ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను చూడండి. 18 నుంచి చదువు. ప్రియులారా అంత్యకాలం చదువు. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి, దోషములన్నిటినీ పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించుటయందు వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? కొట్టండి చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. అసలు క్షమించి పరిశుద్ధపరచగలిగిన దేవుడు, నీలాంటి సమ్ముడైన దేవుడికి ఎవడు లేడయ్యా అని చెప్పేశాడండి. కనికరం చూపించే దేవుడు ఎవడు లేడు. ఆయన కనికరము చూపించుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచాడు. అసలు నిరంతరం మీ మీద కోపాడు. ఇప్పుడు సంఘం మొత్తం మరలా కనికరపడాలంటే ఎవరు? సేవకుడే దిద్దబడాలి, సేవకుడే నూతనపరచబడాలి, సేవకుడే సంపూర్ణతకు రావాలి. సేవకుడు సంపూర్ణతకు రాకుండా సంఘం సంపూర్ణతకు రాదు. డ్రామా ఆర్టిస్టులాగా తైలాభిషేకాలను పట్టుకొని తిరగమాకండి. మీకు తెలీదు. మీకు డౌట్లు ఉంటే రండి నా దగ్గరికి, కూర్చున్నారండి, మీకు ఉపదేశం చూపిస్తా. మనుషుల దగ్గర నేర్చుకున్న కట్టడలు నేర్చుకొని బతకమాకండి. తండ్రిగా నేను బతిలాడుతున్నాను, మీకు తెలీదు అండి. ఉచితంగా కదండి, మీ దగ్గర ఏమైనా ఫీజులు తీసుకుంటున్నాను నేను? ఏమైనా ఎచ్చులు పోతున్నాను మీ దగ్గర? నా పిల్లలు నేను తినక డబ్బులు పోగు చేసి ఉండి లేక, ప్రభా ఏమీ లేవు, కూర్చుంటున్నా. ప్రభా నా పిల్లలు దూరం నుంచి వచ్చే సేవకులు ఉన్నారు, కష్టపడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కనీసం ఛార్జీలు అనేవాళ్ళు కృపని అడుక్కుంటున్నాను దేవుని దగ్గర పడి. ఎందుకో తెలిసిన, నేను ధారాళంగా ఉండాలా. నేను లేకపోతే నా తోటి సేవకులకి ధారాళమైన మనసు రాదో. నేను బిగబడితే నా పిల్లలు దెబ్బతింటారండి. ప్రతి దానికి పోలిక చూసుకొని బతుకుతున్నానండి నేను. కానీ నా పిల్లలు కానీ ఉపదేశ క్రమంలో ఎదుగుతున్న నా బిడ్డలో మేమందరం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం. ఏ ఘనతకు కానీ మెప్పులకు కానీ మేము చోటు ఇవ్వడానికి ఒప్పుకోవట్లా. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదండి. నేను చెప్తున్నాను, వారి వెనక పనిచేస్తున్న ఆత్మ. ఇప్పుడు నేను అంటాను, పాత నిబంధన ప్రవక్తల వెనక పనిచేసిన ఆత్మ ఏంటి అండి? ఏ ఆత్మ అండి? నేను అంట మొదలుపెట్టాడు. 7వ వచనం నుంచి తిరిగేశాడు, అడ్డంగా నిలబడుతున్నాడు సంఘానికి. ప్రభా నన్ను క్షమించు. ఏంటండి అది? నా పాపం క్షమించు. నేను అంధకారంలో నిలబడినా నా దేవుడు అక్కడ వెలుగై ఉంటాడు. తెలుసు సేవకుడికి దేవుని లక్షణాలు తెలుసు. నువ్వు అంధకారంలో ఉండు, నీ కొరకు దేవుడు వెలుగై ఉంటాడు. అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు మాటండా అక్కర్లా, నువ్వు నుంచో అంతే. నీకోసం శాశాన్ని మిగిల్చి వాళ్ళను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సత్యమును నీతిని వాళ్ళకిచ్చి ఆశీర్వాదం ముగింపు వచనాల్లో చివరిలో ఉంటుంది. మీకు 7:20 వచనాలు. చూసారా ఎక్కడ విషయాలు ఎక్కడ చెప్తున్నాడు చూడండి. మీక పూర్వకాలం అబ్రహామును విశ్వాసులకు తండ్రి. చూడండి, మూలం ఎవరు చెప్పండి? ఇప్పుడు సేవకుడు ఎవరిని కాపాడాలన్న, చివరికి ఎంత క్రూరమైన భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడాలంటే సేవకుడేనండి. సేవకుడు ఎంత విలువైనడో. నేను అందుకే ఏడుస్తున్నాను దేవుని దగ్గర. ప్రభా నా చిన్న సంఘంతో ఇంత పని చేయగలను, విశ్వాసం చేపిస్తుందని నా సేవకుల హృదయాలు రేపు నాయన. నా సేవకులు ఒక చక్కటి ఒక మెల్కిసెదెకు కింద అప్పగించుకొని సంపూర్ణ పరిశుద్ధులై గొప్ప సేవ చేయాలయ్యా. కృపని అయ్యా. ఏ లాభాపేక్షతో సంబంధం లేకుండా అన్నిటిలో ఖర్చు అయిపోతూ ప్రతిరోజు నువ్వు ఇచ్చే మన్నా కొరకు అండి. ఇన్ని సంఘాలు ఉన్నాయి, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎక్కడా చెప్పుకోనండి. నాకు ఇక్కడ నేను ఎంతమందితో కష్టపడుతున్నా అదే చెప్తా. ఫిగరం ఎవరిచ్చే డబ్బులు కూడా తీసుకోనండి. ఇక్కడ పిల్లలకి నేను వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కానుకే నేను తిని బ్రతుకుతూ నాతోటి పరిశుద్ధుల కొరకు నేను ఖర్చు అవుతున్నాను. నేనేమన్నానంటే, మీరు ఖర్చు అవ్వండి, అనేకుల కొరకు మీరు కూడా ఖర్చు అవ్వాలి. ఒకవేళ నేను కొద్ది కాలమే ఉంటాను, నా యాత్ర నేను ముగించవచ్చు, కానీ
నా వెనక మీరు ఒక సంపూర్ణ విశ్వాసం కలవాలి. గొప్ప యుద్ధం చేయాలి. నామకార్థపు అబద్ధపు బ్రతుకులు. ఒక్క మాట నేను గుర్తు చేసి ముగిస్తాను. ఒకే ఒక్క మాట ప్లీజ్. నాకు సమయం అయిపోతుంది. ఒకే ఒక్క మాట, నాకు టైం లేదు. నా హృదయం నుండి బరువు ఎక్కిపోయి ఉన్నాను. 2 కొరింథీ పుస్తకం 11వ అధ్యాయం 3-4 వచనాలు చెప్పేసి నేను ముగిస్తాను. ప్రభు చేత అయితే నెక్స్ట్ క్లాస్ దీన్ని కంటిన్యూ ఇస్తాను నేను. 2 కొరింథీ పుస్తకం 11:3-4 వచనాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంఘము సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. చూసారా శబ్దాన్ని విన్నారా? తన కుయుక్తి అంట. తందంట ఎక్కడదండి? దేవుడు లేకుండా తంద ఎక్కడ అవుతుంది? పైన పరిశుద్ధులు లేకుండా తందొక్కడిది ఎట్ట అవుద్ది? ఈ రోజున సేవలు కూడా అంతే ఉన్నాయి. నేను అంటున్నారు. నేను చెప్పనా, అన్నిటిలో చచ్చిపోయిన నీతిమంతులైన పరిశుద్ధులు మీకు తండ్రులుగా ఉంటే అన్ని కంట్రోల్లోకి వస్తాయండి. ఈరోజు చిన్నదే పులిసిన పిండి రేపు ప్రభుని ఎదుర్కొనడానికి వచ్చేపాటికి పెద్దదైపోద్ది. అసలు నీ వ్యక్తి అంతా ఫెయిల్ అయిపోద్ది. ఆ రోజు భయపడి ఏడుస్తావు. వల్ల కాదు. కంటిన్యూ చేయనా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి. ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చాడు చూసారా? శబ్దాలు విన్నారా మీరు? మీ మనస్సును మనసు ఎవరికైనా కనపడిద్దా? ఈడు ఎవరిని పట్టుకుంటారు చూసారా? మన అంతరంగాన్ని పట్టుకుంటాడు. పైకి వైట్ డ్రెస్ నాకలాగే పంచె గించె చొబ్బా గిబ్బా అసలు సూపర్గా ఉంటుంది. కానీ వాడు అంతరంగ హృదయాన్ని పట్టుకుంటాడు. వాడు గమనించారా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నేనేమంటానంటే మన దేహాన్ని మొత్తాన్ని మోసంతో నడిపించేది హృదయపు తలంపులే. నీ తలంపులన్నీ క్రీస్తునకు లోబడితే సాతాను దుర్గాలు కోల్చబడతాయి. ఉపదేశానికి లోబడండి. పరిశుద్ధులు మీకు పరిశుద్ధతకు అప్పగించబడిన ఉపదేశాన్ని, ఆ సువార్తను మర్చిపోవద్దు ప్లీజ్. మీకు తెలీదు. కంటిన్యూ చేయనా? అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి. మోసం ఎక్కడ పనిచేస్తుంది తెలిసిన? క్రీస్తును టార్గెట్ చేస్తుంది. మిమ్మల్ని కాదు, నన్ను కాదు, ఇంకొకరిని కాదు. ఆయన ప్రకటించిన సువార్తని ఆయన్ని టార్గెట్ చేస్తుంది. కంటిన్యూ చేయండి. పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు తొలగిపోవనేమో అని. ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి తొలగించేస్తుంది? క్రీస్తు సరళత నుండి, పవిత్రత నుండి తొలగించునేమోనని భయపడుతుంది. ఏంటి పౌలు, నన్ను చూడండి నేనే సువార్తను అన్న పౌలు ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి? కిందకి వెళ్ళండి, ఆన్సర్ ఇస్తాడు. వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. ఇప్పుడు చూడండి ప్రకటన వెనక ఎవరు ఉంటారంట? వేరొక యేసు ఉంటాడంట. నేను చెప్పనా, ఒరిజినల్ క్రీస్తును చాలామంది ఎరగరు. ఒరిజినల్ క్రీస్తును గుర్తుపట్టలేరు. చాలామంది గుర్తుపట్టలేరు. ఒరిజినల్ క్రీస్తుని ఎరగటం వేరు. ఒరిజినల్ క్రీస్తుని ఎరిగితే నీ వేష భాష, నీ ప్రవర్తన, నీ లాభం నష్టాలు ఒక్కటి కూడా నీ బాడీలో కనపడవు. అంతా సువార్తే. సువార్తలో ఏముంటుంది? సిలువ శ్రమలు ఉంటాయి. అర్థమైందా? ఒక్కడు కూడా నిన్ను ప్రేమించడం. మీటింగ్లో లాస్ట్ ఇయర్ దర్శిలో మా పెద్ద సేవకులను పిలుస్తారు, పాల్ పాస్టర్ గారని. మంచి దైవజనుడు. ఆయన ఎవరెవరిని పిలుస్తారంటే జఫన్య గారిని, నిర్మల్ జయరాజుని, ఇక పెద్దవాళ్ళు మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళినాడంటే ఎవడు లేడు. పోయిన సంవత్సరం నన్ను పిలిచి అడిగాడు, అయ్యగారు మీరు 2 రోజులు ఉపదేశం చేయాలని వస్తారా అన్నాడు. మీ ఫోటో పంపించండి, ఫోటో వేసుకోవాలన్నాడు. నేను రావట్లేదయ్యా, నేను రాలేనులే అన్నా. అదేంటి అయ్యగారు, ఫోటో వేయాల్సిందే, లేకపోతే కష్టం అయ్యారు. మంచిది నాన్న, వేరే పాస్టర్లు ఎవరైనా వస్తే చూసుకో అన్న. విషయం ఏంటి చెప్పనా? సంవత్సరం గడిచిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఈ నెల 24, 25 దర్శి మీటింగ్లో దేవుడు నన్ను పిలుచుకొని వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 1 సంవత్సరంలో తన మనసు మార్చుకున్నాడు. అక్కడికి జ్ఞానయ్య గారు కూడా వెళ్ళారు. అక్కడికి మా దైవజనులు కూడా వెళ్ళారు. పరంజ్యోతి గారు కూడా వెళ్ళారు. టీపీఎంలోంచి పరిశుద్ధులు ఎంతోమంది వెళ్ళారు. ఎంతోమందిని పిలుచుకున్నాడు. అందరికీ ఫోటోలు వేసాడు.
నన్ను అడిగితే నాకు కుదరదన్నా. ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఈ సంవత్సరం మాత్రం మీరు రావాల్సిందే అన్నాడు. నేనేమంటే తగ్గింపు ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు వేరుంటాయి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఇప్పుడు వేరొక యేసును ప్రకటించిన ఎడల లేక మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందినను. ఇప్పుడు చూడండి, వేరొక యేసును అన్న తర్వాత మీరు పొందని వేరొక ఆత్మని అన్నాడు. కనెక్ట్ అయ్యారా మీరు? పదాలన్నీ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులు అపోస్తులు ఎలా కనెక్ట్ అయ్యి పట్టుకుంటున్నారు చెప్పండి? ఏ విషయాలు కనెక్ట్ అయ్యి పట్టుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు ఈ కొరింథీలు ఇప్పుడు చదివించిన దానిలో చాలా మంచి పాయింట్స్ ఉంటాయి. శత్రువును పట్టుకునే పాయింట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నా టైం అయిపోయింది. ఇప్పుడు ఆలోచించండి. నేను తండ్రిగా మిమ్మల్ని బతిలాడుకున్నా, ఈ సహవాసాన్ని వదిలిపెట్టుకోమాకండి. ఉచితంగా అండి. నా పిల్లలు నేను కష్టపడతాను. ఉచితంగా వచ్చి ఒక ముద్ద తిని చక్కగా జ్ఞానం నేర్చుకొని వెళ్ళండి. నేను బూతులు నేర్పుతున్నానా? అన్యాయం నేర్పుతున్నానా? మోసం చేయటం నేర్పుతున్నానా? మీ దగ్గర ఏమైనా ఆశించి మీ దగ్గర సంఘాలకు వస్తానని నేను ఏమైనా అడుగుకుంటున్నానా? నేను ఏం లేదే. డౌట్లు వస్తే అడగండి, క్లారిఫై చేసుకోండి, ప్రార్థన చేయండి, మోకరించండి, ఇంటికి వెళ్ళండి. అయ్యగారు ఎట్లా చెప్పారు ఈ ఉపదేశం మళ్ళీ రిపీట్ చేసి మీ దగ్గరికి పంపిస్తున్నాను. నేను వినండి, 1-2 సార్లు వినండి. తప్పుంటే లోపం ఉంటే వచ్చి కూర్చొని పెట్టి అడగండి. నేను కూడా దిద్దుకుంటాను. మీరు చెబితే నేను కూడా నేర్చుకుంటాను. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకున్నాను. ప్లీజ్ అండి, ట్రై టు అండర్స్టాండ్. ఏ క్రమంలో సేవ చేస్తున్నారో చూసుకోండి. నేను మీకేదో అబద్ధాలు చెప్పి గారిడీలు చేయడానికి సేవకులు కోటాలు పెట్టుకోలే. సంవత్సరం నుంచి నన్ను చూస్తున్నారు కొద్దో గొప్ప. ప్లీజ్ నన్ను ప్రేమతో భరించండి, సహించండి, ప్రార్థన చేయండి. ఈ విషయాలన్నీ 1-2 సార్లు వినండి. లోపం ఏమైనా ఉంటే నన్ను కూడా దిద్దండి, తప్పేం కాదు కదా. నేను మీకేం శత్రువుని కాదు కదా. కనుక ఈ సేవకుల కోటల్లో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనందరం ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఆయన కృపలో స్థిర నిశ్చయిత కలిగి, రక్షణ స్థిర నిశ్చయిత కలిగి ఆయన ఎదుర్కొందాము గాక. ఆమేన్.